be accursed. ఎవరైనా సరే మేము ప్రకటించిన సువార్త గాక దేవదూత అయినా సరే వేరే సువార్త ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడవును గాక అని చక్కగా పౌలు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు. ఈ ఉపద్ఘాతంలో అపోస్తలుడైన యూదా ఆయన కూడా చక్కగా 3వ వచనంలో మాట చెప్పాడు. Beloved, when I gave all diligence to write unto you of the common salvation, it was needful for me to write unto you and exhort you that ye should earnestly contend for the faith which was once delivered unto the saints. పరిశుద్ధులకు దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి దూరముగా ఉండకుండా అవి చాలా మీకు అవసరతలో ఉన్నాయి అని యూదా పత్రికలో యూదా 3వ వచనంలో ఆయన చెప్పారు. అలాగే మరి దేవుని ప్రజలైనటువంటి వారు, లార్డ్స్ పీపుల్ టుడే ఆర్ రెమిస్. దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ తిమోతి ది అపోస్టల్ ఎక్స్ప్లెయిన్ టు ది యంగ్ మినిస్టర్ తిమోతి ఇన్ ద ఫస్ట్ చాప్టర్ 4 verse 1. ఏమంటున్నాడంటే ఆయన, నౌ ద స్పిరిట్ స్పీకeth expressly that in the latter time some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils. అపవాది యొక్క సిద్ధాంతాలకు, సాతాను యొక్క బోధలకు అనేకులు ప్రభావితులై వారు విశ్వాసములో నుండి తొలగిపోతారు అంచె దినములలో అని పౌలు గారు తిమోతికి ఫస్ట్ తిమోతి 1:4 వచనంలో ఆయన చెప్పారు. కాబట్టి 1 తిమోతి 4:6 వచనాల్లో కూడా, if thou put the brethren in remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ, nourished up in the words of faith and of good doctrine. దేవుని వాక్యాన్ని, ఈలో ఉంచబడినటువంటి వాక్యాల్ని నీవు సరిగా జ్ఞాపకార్థముగా అనేక సహోదరుల హృదయాల్లో ఈ చెప్పబడిన విషయాల్ని ఉంచినట్లయితే నీవును నీ బోధ వినువారిని కూడా నువ్వు కాపాడుకుంటావని 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. అలాగే చాలా మంది బైబిల్ని దేవుని వాక్యంగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో నిజమైనటువంటి సేవకులు ఎలా ఉంటారు అనే విషయాన్ని 2 తిమోతి 3వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు ఆయన యవనస్తుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు. ఇన్ దీస్ లాస్ట్ డేస్ పెరిలస్ టైమ్ షుడ్ కమ్ అండ్ దేర్ షుడ్ బి డిస్పైజర్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ గుడ్, traitors, heady, high-minded, lovers of pleasure more than lovers of God, having a form of godliness but denying the power thereof. From such turn away అని 2 తిమోతి 3వ అధ్యాయం 3-5 వచనాల్లో చెప్పబడింది. కాబట్టి దేవుని ప్రియులారా, అంత్య దినములలో దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, అపాయకరమైన కాలములు వచ్చును. మనము దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ దాని మీద మనం ఆధారపడాలి. అందుకే అపాలజెటిక్స్ అన్నారు. దేవుని వాక్యం చెప్పేదేమిటి, మనం చేసేదేమిటి. ఎన్నో చర్చెస్ ఉన్నాయి. అందరూ కూడా దేవుని వాక్య ప్రకారం చేస్తున్నారా లేదా అనేది చదవడానికి, ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి, ప్రతి వారు చెప్పిన బోధ నిజమని నమ్మకుండా అది వాక్య ప్రకారం ఉందా లేదా అని చూసుకోవటానికి చాలా అవసరము అని మనము జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడు. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మరి అపోస్తలుడైన జాన్ గారు ఆయన ఎందు నిమిత్తము పద్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళిపోయాడు అనే విషయాన్ని, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని వాక్యము నిమిత్తము, సాక్ష్యము యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అతడు సువార్త ప్రకటించకుండా పద్మాసు ద్వీపమునకు ఆయన్ని పంపించి వేశారు. కాబట్టి దేవుని ప్రియులారా, మనకొకసారి అనుగ్రహించబడినటువంటి విశ్వాసము, వాక్యము, దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కాపాడుకోవాలి అని యోధా పత్రిక 3వ వచనంలో రాయబడింది. ద ఫెయిత్ వన్స్ డెలివర్డ్ అన్ టు ద సెయింట్స్ and a contention of fight that is involved in defending it. కాబట్టి ఒకసారి మనం క్వాలిఫై అయ్యాం, దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకున్నాం, దాని జీవితాంతం మనం కాపాడుకోవాలి. కాబట్టి అపాలజెటిక్స్ అంటే ద డిఫెన్స్ ఆఫ్ ది ఫెయిత్ డిమాండ్స్ దట్ we not only affirm clearly it is the faith of Bible, but identify
expose, war against, and oppose every form of doctrine that is contrary to it. The best defense of course is offense. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా నేర్చుకున్నప్పుడు ఎవరైనా తప్పుడు బోధ చేస్తే అది కాదు ఇది అని సరిదిద్దుకొని వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఆత్మ సంబంధమైన పోరాటాన్ని మనం చేయాలి. కాబట్టి డిఫెన్స్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ నాట్ ఏ నెగటివ్ అపాలజెటిక్స్, an excuse for our faith, but a positive, rational presentation of the content of biblical truth in a dynamic encounter with every distortion of it or deviation from it. మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట. మనము విశ్వాసాన్ని కాపాడుకోవడము, తప్పుడు సిద్ధాంతాన్ని వ్యతిరేకించడము అంటే దేవునికి వ్యతిరేకించడం కాదు, దేవుని యొక్క సిద్ధాంతాన్ని మనం కాపాడుతున్నాం. We are exhorted to use in this encounter not only the shield of faith but also sword of the spirit. విశ్వాసం అనే డాలు పట్టుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, షీల్డ్ ఎందుకంటే మన విశ్వాసం కాపాడుకోవాలి. ఎదుటివాడు తప్పుడు సిద్ధాంతాలు బోధించి మన హృదయాల్లో తప్పుడు దాన్ని విత్తుతుంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్ పట్టుకోవాలి. అలాగే స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం, సత్యాన్ని పట్టుకోవాలి. సాతానుడు యేసు ప్రభును కొండ మీద కూర్చోబెట్టి పైనుండి దుముకు దేవదూతలను ఎత్తుకుంటారని వాక్యాన్నే బోధిస్తున్నాడండి. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీ దేవుడైన ప్రభును మొక్కి నీ దేవుడు నీ శోధించవద్దు అని ప్రభు చెప్పారు. ఆయన నోట వాక్యం ఉంది కనుక. కాబట్టి షీల్డ్ ఆఫ్ ఫెయిత్, దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో సరిగ్గా క్రమంగా ఉంచుకోవాలి అని చెప్పబడింది. ఇప్పుడు సెక్షన్ 1లోకి వెళ్ళినట్టయితే, ది బైబుల్ టువర్డ్ అండ్ ఇనరెంట్ బైబుల్. దేవుని వాక్యంలో తప్పులు లేవు. ఇనరెంట్ అంటే పొరపాటు లేనిది అని అర్థము. బైబిల్లో పొరపాటు ఉందని ఎవరైనా నమ్మితే చాలా తప్పు. కొంతమంది యూట్యూబ్లోను కొన్ని స్థలాల్లో కూడా బైబిల్లో తప్పులున్నాయని చెప్తూ ఉంటారు. బైబిల్లో తప్పులు లేవు. బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు వారు రీజనల్ భాషల్లోకి మార్చినప్పుడు తప్పులు ఉండొచ్చు, కానీ ఒరిజినల్ బైబిల్లో దేవుని వాక్యంలో తప్పులు లేవు అనే విషయం మనం చూడాలి. The starting point of theological infidelity is the rejection of Bible as word of God. దేవుని వాక్యం, బైబిల్ దేవుని వాక్యం అని నమ్మకపోతే ఇక మనకు దేవుని వాక్యం చదవడం ఎందుకండి చెప్పండి? అన్ని పుస్తకాలలాగే కల్పిత పుస్తకాల్లో ఉంటుంది కదా. If the Bible is the word of God, it must be infallible and inerrant in all that forms. అన్ని విషయాల్లో కూడా దేవుని వాక్యము నమ్మదగినది అని మనము నమ్మాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే పార్షియల్ ఇన్నరెన్సీ అంటున్నారు. స్క్రిప్చర్స్ ఆర్ ఇన్నరెంట్ ఓన్లీ ఇన్ థియలాజికల్ మ్యాటర్స్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది నాట్ ఇన్ నాన్ థియలాజికల్ మ్యాటర్స్ సచ్ ఏ జియోగ్రాఫికల్, హిస్టారికల్ మ్యాటర్స్లో ఈ సైంటిఫిక్లో కొన్ని తప్పులు ఉన్నాయని మరి కొంతమంది అంటున్నారు. కాబట్టి దిస్ ఈజ్ అస్ట్రోసియస్ అంటే డ్రెడ్ఫుల్. హూ ఈజ్ ఎనీబడి టు జడ్జ్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్నరెంట్ అండ్ వేర్ దే ఆర్ నాట్. బైబిల్ ఏం చెప్తుందండి? ఇఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ ఇన్నరెంట్, దే ఆర్ ఇన్నరెంట్ రైట్ త్రూ. బైబిల్ తప్పంటే మొదటి నుండి చివరి వరకు తప్పైపోతుంది. ఇఫ్ దే ఆర్ ఎరెంట్ ఇన్ నాన్ థియలాజికల్ మ్యాటర్స్, హూ ఈజ్ టు గ్యారంటీ దే ఆర్ ఇన్నరెంట్ ఇన్ థియలాజికల్ మ్యాటర్స్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. కాబట్టి దేవుని వాక్యం గురించి ఎవరు అనుమానం పడకూడదు. చాలా కన్ఫ్యూజింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. పెద్ద పెద్ద పిహెచ్డీలు చదివిన వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం సరి ఉండదు. బైబిల్లో అన్ని పుస్తకాలు లైబ్రరీలో అన్నివి కూడా తీసుకొని ప్రసంగాలకు సిద్ధపడకండి. ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యం నమ్మేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ద బైబిల్ ఈజ్ ద గాడ్ బ్రీత్డ్. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ reproof, for correction, for instruction in righteousness, that the man of God may be perfect, thoroughly furnished unto all good works అని ఎక్కడ రాయబడింది? 2 తిమోతి 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. 2 పేతురు 1వ అధ్యాయం 20-21లో కూడా చక్కగా
No prophecy of the scripture is of any private interpretation, for the prophecy came not in old time by the will of man, but the holy men of God spoke as they were moved by the Holy Ghost. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేరేపించబడిన వారే పలికినటువంటి మాటలే బైబిలు. కాబట్టి ద బైబిల్ హ్యాస్ గాడ్ ఫర్ ఇట్స్ ఆథర్. బైబిల్కి గ్రంథకర్త ఎవరండి? దేవుడే. రైటర్ ఎవరంటే దేవుడు బయలుపరిచిన విషయాలు మోజెస్ కానీ యెహోషువ కానీ ఎవరో ఒకరు రాస్తూ ఉన్నారు. దే ఆర్ రైటర్స్, బట్ ఆథర్ ఈస్ గాడ్. అండ్ ఇఫ్ గాడ్ బి ఇట్స్ ఆథర్, ఇట్ హ్యాడ్ బెటర్ బి ఇన్నరెంట్ అండ్ ఇన్ఫాలిబుల్ కదా. అది మనం నమ్మే సత్యం. కాబట్టి హెరాల్డ్ లిండ్సెల్ అనబడినటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. చూడండి, త్రూ అవుట్ దిస్ నోట్స్ ఈయన పేరు వస్తూ ఉంటుంది. ఈయన పేరు ఏం పేరు తెలుసండి? హెరాల్డ్ లిండ్సెల్. ఆయన ఈ పుస్తకంలో ద బ్యాటిల్ ఫర్ ది బైబిల్ హ్యాస్ రైట్లీ అబ్జర్వ్డ్. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద బ్యాటిల్ ఫర్ ది బైబిల్ హ్యాస్ రైట్ బైబిల్ అనే పుస్తకంలో చక్కగా చెప్పాడు. దట్ దోస్ హూ బిలీవ్ ఇన్ ఇనరెన్సీ ఆర్ లెఫ్ట్ with little choice except to stand for definition of evangelical that includes in it the notion of biblical inerrancy అన్నాడు. No one has any right to call himself an evangelical once he has abandoned inerrancy. చూసారా, దేవుని వాక్యములో తప్పులు ఉన్నాయని చెప్పేవారు ఏ విధముగా ఎవాంజలికల్ అవుతారు అని. ఈ యొక్క బైబిల్ అనేటువంటి ఈ టాపిక్ లో ఈ మొదటి సెక్షన్ లో క్లోజింగ్ లో రాయబడిన మాటలు ఏమిటంటే, ఇనరెన్సీ ఇండీడ్ ఇన్ వాటర్ షెడ్ ఆఫ్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి నది లాంటిది ఏమిటో తెలుసండి? తప్పులు లేనిది, పొరపాటులు లేని దైవ గ్రంథము. ఇనరెన్సీ అంటే దెర్ ఇస్ నో ఎర్రర్, అంటే తప్పులు లేవు బైబిల్లో. వన్స్ దిస్ ఈజ్ అబాండన్డ్, యూ హ్యావ్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ హెరిసీ థ్రోన్ ఓపెన్. ఒకసారి ఈ నది గాని బయటికి వెళ్ళిపోయిందంటే, ఏ నది? తప్పులు లేని పుస్తకము అనే నదికి అవధులు దాటిపోయి అనుకోండి, ఓ గేట్లు దాటి ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. వన్స్ యూ గివ్ అప్ ఇన్నరెన్సీ, దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు బిలీవ్ ఇన్ ది వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అటోన్మెంట్. చాలా మంది యేసు ప్రభు యొక్క కన్య గర్భాన్ని పుట్టాడంటే నమ్మరు కదా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద డినామినేషన్ వాళ్ళు, దే డోంట్ బిలీవ్. కాబట్టి యేసు ప్రభు చనిపోయి లేచాడు అని కూడా నమ్మరు చాలా మంది. ఇవన్నీ కూడా బైబిల్లో ఉండే విషయాల్ని చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. బిబ్లికల్ అఫర్మేషన్, నాట్ సింప్లీ థియలాజికల్ డీవియేషన్ బట్ స్పిరిచువల్ డామినేషన్. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, దట్ ఇఫ్ యు షల్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ ద లార్డ్ జీసస్ ఆర్ జీసస్ యాజ్ లార్డ్, then shall believe in your heart that God has raised him from the dead, you shall be saved. యేసు రక్షకుడని, ఆయన చనిపోయి సమాధుని లేచాడని నమ్మి ఆయన ప్రభు అని నీ హృదయమందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షించబడతావు. దిస్ ఈస్ ద ఫెయిత్ వీ నీడ్ టు కీప్. యేసు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన వల్ల నాకు రక్షణ అని నీవు నమ్మితే రక్షణ అని రాయబడింది. సెకండ్ సెక్షన్లోనికి మనం వస్తే, సెక్షన్ 2లో ఎవాంజలికలిజం అని రాయబడింది అనమాట. ఈ ఎవాంజలికంలో ఏ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ బిబ్లికల్ ఇనరెన్సీ ఇన్ ద లైట్ ఆఫ్ డాక్టర్ హెరాల్డ్ లిండ్సెల్స్ బుక్ ద బ్యాటిల్ ఫర్ ది బైబిల్. డాక్టర్ హెరాల్డ్ లిండ్సెల్ గారు ఒక పుస్తకం రాశారు కదండి, దాని పేరు బ్యాటిల్ ఫర్ ది బైబిల్ అని. బైబిల్ కొరకు యుద్ధము లేక పోరాటము. దాని గురించి క్రిటికల్గా మనం ఆలోచన చేసే విధానం గురించి ఇక్కడ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఎస్, ఇక్కడ ఈ పుస్తకం ఒక బాంబ్ షెల్ లాగా ఎవాంజలికల్ లోకానికి వచ్చింది. మెనీ హ్యావ్ ఆల్రెడీ కాస్టిగేటెడ్ లిండ్సెల్ ఫర్ ట్రబులింగ్ జయోన్, ఫర్ థ్రెటనింగ్ టు షాటర్ evangelical unity just as it is beginning to bear some ecumenical fruit. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఎవాంజలికల్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవాంజలికల్ అని అనుకుంటున్నారు. దానికి ఈయన పుస్తకం ఒక బాంబ్ షెల్ వేసింది అనమాట అండి. అరే బాబు, మీరు ఎవాంజలికల్ అనుకుంటున్నారా? అలా కాదు. ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్ చాలా ప్రాముఖ్యమైనది అని. చాలా మంది ఏమన్నారంటే, ఈ లిండ్సెల్ అని ఆయన డెఫినేషన్ రాశారు కదా, డెఫినేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టూ నేరో అండ్ డివైజివ్గా ఉంది అని. చాలా ఇరుకుగా ఉంది. డివైజివ్ అంటే
అది ఇటు అటు మనుషుల్ని ఐక్యపరిచేదిగా లేదు అని కొంతమంది అన్నారు. కాబట్టి టైమ్లీ థియలాజికల్ షాక్ ట్రీట్మెంట్ అడ్మినిస్టర్ ది ఎవాంజలికల్ సిస్టమ్ అనేది మర్చిపోకూడదు. ఎవరికి వారు ఎవాంజలికల్ అని పెట్టేసుకొని బైబిల్ సిద్ధాంతానికి దూరంగా ఉండే వాళ్ళకి ఈ పుస్తకం ఒక బాంబ్ షెల్ అనమాట అండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరండి అంటే ఫ్రాన్సిస్ ఏ స్కేఫర్, హెరాల్డ్ ఒకేంగా, జాన్ ఎఫ్ వాల్వర్డ్, డబ్ల్యూ క్రిస్వెల్, జాన్ డబ్ల్యూ మొంటగోమరీ అనబడినటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియులారా, లిండ్సెల్ అనబడినటువంటి ఆయన రాసినటువంటి పుస్తకము నిజముగా ఇట్ ఈజ్ ఎపోకల్ అంటే హైలీ సిగ్నిఫికెంట్ ఇన్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ అన్యూజువల్ ఇన్ ఇట్స్ మిషన్. కాబట్టి ఈ పుస్తకంలో మనం చూస్తే చాలా మందికి కనువిప్పు కలిగించింది. ఎందుకంటే ఎవరెవరైతే ఆయనతో పాటు ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలోను, అలాగే మరి బైబిల్ కాలేజ్ అండ్ నార్దర్న్ బాప్టిస్ట్ సెమినరీలో బోధిస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగిందండి. అరే, ఎవాంజలికల్ అంటే ఎంతవరకు ఏదో అనుకుంటున్నాం మనం, ఈనేటి ఇలా రాశాడు ఈ పుస్తకంలో అని. కాబట్టి ఎప్పుడైతే మొదటిసారిగా ఈ పుస్తకాన్ని చదివాడో ఈ గ్రంథకర్త, కాబట్టి హౌ లిండ్సెల్ కుడ్ రైట్ సచ్ ఎ బుక్ అండ్ స్టిల్ బి ద ఎడిటర్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే అనే పుస్తకాన్ని ఎడిటర్గా ఉంటూ ఈ యొక్క పుస్తకం రాశాడు కదా, ద బ్యాటిల్ ఫర్ ది బైబిల్ అని. ఆ పుస్తకం రాయడానికి ఎంత ధైర్యం కావాలండి. ఎవాంజలికల్ అంటే ఎవరు, అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మకుండా నువ్వు ఎవాంజలికల్ అని పేరు పెట్టుకుంటే ఎలాగవుతుంది అనే విషయాల్ని ఇంత ధైర్యంగా రాశాడు ఆయన క్రిస్టియానిటీ టుడే అనే పుస్తకానికి ఆయన ఎడిటర్గా ఉంటూ అని వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపడారు. కాబట్టి లిండ్సెల్ ఈజ్ నో లాంగర్ ద ఎడిటర్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే. ఇప్పుడు ఆయన గ్రంథకర్తగా లేడు క్రిస్టియానిటీ టుడే అనే దానికి. కాబట్టి nobody can read the book and go away with the idea that is vengeful in spirit, for polemical in style, and that is distinctly ironic అని ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. సమ్ ఆఫ్ ద రెవల్యూషన్స్ గురించి లిండ్సెల్ ఆ పుస్తకంలో ఏమంటూ ఉన్నాడంటే, లూథరన్ చర్చ్ మిస్సౌరీ సినడ్ అనబడినటువంటి వారు కూడా ఇందులో కొన్నటువంటి ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్ అనబడినటువంటి వాటిని వారు గమనించారు. తర్వాత LCMS అంటే లూథరన్ చర్చ్ మిస్సౌరీ, వారందరికీ కూడా చాలా కష్టం అనిపించింది అనమాట అండి. ఎందుకంటే థియలాజికల్ డిసఫెక్షన్, కన్కోర్డియా సెమినరీ లూయిస్ కానీ, సెయింట్ లూయిస్ కానీ. కాబట్టి ఈ వ్యక్తి ఏ విధంగా మరి విషయాలన్నీ విశదీకరిస్తున్నాడు అనే విషయం. కాబట్టి ద సెంటర్ ఆఫ్ ద కాంట్రవర్సీ అట్ కాన్కోర్డియా అండ్ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ సెమినరీ ఇన్ ఎగ్జైల్ హ్యాస్ బీన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ LCMS. సత్యాన్ని ఎవరైనా మాట్లాడితే అందులో బయటికి వెళ్ళిపోవలసిందే కదా. కాబట్టి అసత్యమేదో సత్యమేదో అనేది సత్యం మాట్లాడే వలన ఈ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. ఏమిటంటే వెర్బల్ ఇనరెన్సీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అనేది చాలా స్పష్టీకరించబడింది. ఎందుకు అంటే ప్రతి మాట కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టి దేవుని వాక్యం యొక్క మనుగడ మన జీవితాలకి ఉపయోగం. కాబట్టి ఎక్సిజెటికల్ థియాలజీ గ్రాడ్యుయేట్ స్కూల్లో హిస్టారికల్ క్రిటికల్ మెథడాలజీ లేకుండా ఎక్సిజెటికల్ థియాలజీ ఎలా ముందుకు సాగుతుంది? అలా సాగాలి అంటే అందులో ఉండే మాటలు, గ్రామాటిక్స్ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్, US యునైటెడ్ స్టేట్స్, బైబిల్ బెంట్, ఇటువంటి వారందరూ కూడా కన్సర్వేటిజంకు చెందినవారు. కన్సర్వేటిజం అంటే మీకు తెలుసా? అపోజిషన్ టు ర్యాపిడ్ చేంజెస్ అంటే సనాతనవాదులు అనమాట. కన్సర్వేటిజం అంటే సనాతనవాదులు. మేము పాత విధానాలే అనుసరిస్తాం కానీ కొత్త వాటిని అనుసరించము అనే వాళ్ళని ఏమంటారంటే కన్సర్వేటిజం. అటువంటి వారు ఎక్కడున్నారు? సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్, యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు. తర్వాత న్యూ హెమ్స్పైర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 1925లో హెమ్స్పైర్లో కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక పెద్ద కూడిక జరిగింది. అందులో కూడా
కన్వెన్షన్స్, ఫర్మ్ బిలీఫ్ ఇన్ ఇనరెంట్ స్క్రిప్చర్ గురించి చక్కటి డిస్కషన్ అక్కడ జరిగింది. రెండు విషయాలు, రాబర్ట్ ఎస్ ఆలీ అండ్ విలియం ఈ హల్ అనబడినటువంటి వారు ఈ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సదరన్ బాప్టిస్టు చాలా డేంజర్గా ఉన్నారు అనే విషయాన్ని గమనించారు. ఎందుకంటే సదరన్ బాప్టిస్ట్ వారిని ఎవరు నడిపిస్తున్నారంటే లిబరల్స్. రాబోయే దినాల్లో ఈ పుస్తకంలో లిబరల్స్ అంటే ఎలాంటి వాళ్ళో మనం తెలుసుకుంటాం అనమాట. లిబరల్స్ అనబడినటువంటి వారు వారి థియాలజీ చాలా వేరుగా ఉంటుంది. బిబ్లికల్ థియాలజీకి వారి ఇంటర్ప్రిటేషన్ వేరుగా ఉంటుంది. అలాంటి వారు సదరన్ బాప్టిస్ట్ వారిని నడిపించడం అంటే ఎంత ప్రమాదమో మనం ఆలోచించారు. నెయిదర్ ఆలీ నార్ హల్ బిలీవ్స్ అన్ ఇన్ఫాలిబుల్ స్క్రిప్చర్. దేవుని వాక్యంలో పొరపాట్లు లేవు అని నమ్మేవారు కాదండి వాళ్ళు. అలా నమ్మని వారు బైబిల్ కాలేజీలో రన్ చేస్తే ఎంత ప్రమాదం. అలాగే క్రిస్వెల్ పొజిషన్ అనబడినటువంటి ఒక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఫార్మర్ సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ క్రిస్వెల్ అనబడినటువంటి ఆయన ఇన్ఫాలిబిలిటీ, వెర్బల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇస్ మేడ్ indubitably plain in the book. In his book ఒక పుస్తకాన్ని రాశాడు, why I preach that the Bible is literally true, and his highly favorable remarks about Lindsay book. కాబట్టి డాక్టర్ డబ్ల్యూఏ క్రిస్వెల్ రాసినటువంటి పుస్తకము చాలా విలువైనదిగా కనిపిస్తూ ఉంది. అందులో why I preach that the Bible is literally true, and in his highly favorable remarks about Lindsay book. లిండ్సెల్ గారు మీరు చక్కటి పుస్తకం రాశారు, కాబట్టి ఆ పుస్తకం మరి నేను అభినందిస్తున్నాను అని దానికి సపోర్ట్గా ఈయన కూడా నమ్మిన సిద్ధాంతం కొరకు బైబిల్లో తప్పు లేవు అని నమ్మారు. ఒక స్ట్రేంజ్ కేస్ ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో అక్కడ లిండ్సెల్కి ఎదురైంది. He served not only as a vice president of Fuller but was also founding faculty member. అబ్బా, ఇలాంటి వ్యక్తి మరి లిండ్సెల్ గారు ఒక పుస్తకాన్ని రాసి, అయ్యా నిజమైన విశ్వాసం ఇది కాదు, దేవుని వాక్యంగా నమ్మడమే అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ హైలీ అకాడమిక్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్ founded upon an infallible scripture should now change its original doctrine statement to suit limited inerrancy. బైబిల్లో అన్ని కరెక్ట్ కాదయ్యా, కొన్ని తప్పులు ఉన్నాయి అని ఆ స్థితికి మారిపోయిందండి. హై అకాడమిక్ థియలాజికల్ కాలేజీ, ఒకప్పుడు హై అకాడమిక్ థియలాజికల్ కాలేజీ ఇప్పుడు ఏం మారిపోయిందంటే కొన్ని తప్పులు ఉన్నాయి బైబిల్లో అనే స్థితికి మారిపోయి. డానియల్ ఫుల్లర్, జార్జ్ లాడ్ అండ్ డేవిడ్ హంబర్డ్ అనబడినటువంటి వారు ఇన్నరెన్సీ డస్ నాట్ అప్లై టు నాన్ థియలాజికల్ మ్యాటర్స్ ఆఫ్ స్క్రిప్చర్ అని వాళ్ళు అన్నారు. అలాగే జూయెట్ వాళ్ళ కొలీగ్, వాళ్ళందరూ కూడా హియర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ బైబుల్, ఈవెన్ మ్యాటర్స్ దట్ ఆర్ పెర్టైన్ టు ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ అని వాళ్ళు చెప్పారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫుల్లర్ థియలాజికల్ హ్యాస్ ఆల్సో ఎష్యూడ్, ఇవన్నీ కొట్టిపారేశాడు. ద వర్డ్ ఇన్నరెన్సీ హ్యాస్ టూ ప్రిసైజ్ అన్నారు, too mechanical in term to describe appropriately the new way in which God's infallible revelation has come to us in book అని వారు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకునేటప్పుడు డినామినేషన్స్ లైక్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్, అలాగే యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్, యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ would surprise many evangelicals in this part of world. The same goes for what has been said regarding William Barclay, Archbishop of Temple, and G.C. Beckover. వీళ్ళందరూ కూడా కొన్ని విషయాలు వారు ఒప్పుకోలేదు. ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో కూడా 1957లో రాయబడిన బుక్, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఎనీవే టు నోట్ దట్ హీ నౌ క్వశ్చనింగ్ ది హిస్టారిసిటీ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. చూసారా, ఆదికాండం 10 అధ్యాయాలు చాలా మంది నమ్మరండి. మీకు తెలుసా విషయం? చాలా మంది థియలాజియన్స్ ఆదికాండం మొదటి 10 అధ్యాయాలు నమ్మరు. దానికి హిస్టారిసిటీ ఏముంది అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఏ విధంగా క్వశ్చనింగ్ హిస్టారిసిటీ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ ప్రశ్నల్లో ఉన్నాయి. వాట్ షుడ్ డిస్టర్బ్ షాక్ ఎవాంజలికల్ దిస్ సైడ్ ఆఫ్ ఎవాంజలిజం అనేది కూడా
చాలా ముఖ్యంగా మనము చేస్తూ ఉన్నాం. తర్వాత ఎఫ్ఎఫ్ బ్రూస్ అనబడిన ఆయన కూడా అవుట్ స్టాండింగ్ మ్యాన్, న్యూ టెస్ట్మెంట్ స్కాలర్. ఆయన కూడా ఏమంటూ ఉన్నాడంటే విలియం బార్క్లేతో జాయిన్ అయిపోయాడండి. విలియం బార్క్లే కామెంటరీస్ చాలా మంది చదువుతారు కదా. ఆదాము అవ్వలు దేవుడు ఎలా చేశాడనేది దానికి చరిత్రాధారం ఏముందండి అని ప్రశ్నించే వాళ్ళు ఒకరు. సో who does not believe in biblical infallibility and denies the virgin birth of Christ is disgraceful. Barclay and Bruce have edited some commentary series. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని వారు ఉన్నట్టుగా వారు నమ్మే స్థితిలో వారు నమ్మట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ ద థీసిస్ ఆఫ్ లిండ్సెల్స్ బుక్ దట్ బిబ్లికల్ ఇనరెన్స్ ఈస్ ద వాటర్ షెడ్ ఎనీ థియలాజికల్ డిస్కషన్ అనేది బైబిల్ దేవుని వాక్యము. ఇందులో తప్పులు లేవు అని నమ్మకపోతే అది వాటర్ షెడ్ లా ఉండదు. లిండ్సెల్ also contends that in the application of inerrancy to scriptures dichotomy between revelation and raw revelational matters and between matters that pertain to faith and practice and matters that are purely historical or scientific is absolutely untenable అని చెప్పాడు. నాట్ ఏబుల్ టు డిఫెండ్ అగైనిస్ట్ అటాక్ ఆర్ అబ్జెక్షన్ అనే విషయాలు. కాబట్టి లిండ్సెల్ ఆయన చెప్పే విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇఫ్ వి కెనాట్ ట్రస్ట్ వాట్ స్క్రిప్చర్ సేస్ అబౌట్ ఇట్ సెల్ఫ్, దెర్ ఇస్ నో రీజన్ టు ట్రస్ట్ స్క్రిప్చర్ ఎట్ ఆల్. దేవుని వాక్యం యథార్థమైంది, అందులో దేవుడే తన ఆత్మ ద్వారా మనుషులు ప్రేరేపించి వ్రాయించాడు అనే విషయాన్ని నమ్మకపోతే ఇంకెలాగండి? దిస్ ఈజ్ ఇండక్టివ్ అప్రోచ్ డీలింగ్ విత్ ది క్లెయిమ్స్ ఆఫ్ స్క్రిప్చర్. ద ప్రాబ్లమ్ కెన్ బి ఫేస్ డిడక్టివ్లీ. సరే, ఇండక్టివ్ అనేది ప్రేరక, ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే డిడక్టివ్ అంటే నిగమనము. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఆధారము స్క్రిప్చర్ ఈజ్ ఇనరెంట్ బికాస్ గాడ్ ఈజ్ ఇట్స్ ఆథర్ అనేది స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హౌ డస్ ద క్వశ్చన్ ఆఫ్ బిబ్లికల్ ఇన్ఫాలిబిలిటీ రిలేట్ టు ఎవాంజలికలిజం? చూడండి, ఎవాంజలిజం వేరు, ఎవాంజలికలిజం వేరు. అది లిండ్సెల్ అని ఆయన ఏమన్నాడండి? నోబడి కెన్ క్లెయిమ్ ద ఎవాంజలికల్ బ్యాడ్జ్ ఆఫ్టర్ హ్యావింగ్ అబాండన్డ్ బిబ్లికల్ ఇనరెన్సీ. బైబిల్లో తప్పులున్నాయని చెప్పేవాళ్ళు నేను ఎవాంజలిజం మనిషిని, ఎవాంజలికల్ చెందిన వ్యక్తిని అని ఎలా చెప్పగలడు? కాబట్టి చాలా మంది దేవుని వాక్యంలో తప్పులు లేవు అని నమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సువార్తకు మాత్రం సిద్ధం అయిపోతూ ఉన్నారు. కాబట్టి లిండ్సెల్ చాలా భారంతో ఈ ఎవాంజలిస్ట్ని చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యము దేవుని వల్ల కలిగిందని నమ్మకుండా ఏ విధంగా మీరు ఈ యొక్క బైబిల్ని బోధిస్తారు అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇట్స్ నాట్ పార్షియల్ ఇనరెన్సీ, ఏదో సగం మాత్రమే నమ్మదగిందండి, సగం నమ్మదగింది కాదు అనేది లేదు. సంపూర్తిగా నమ్మదగింది అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు లిండ్సెల్ అనబడిన ఆయన ఈ గ్రంథాన్ని రాసేటప్పుడు యూనిటీ మస్ట్ గో విత్ ట్రూత్, సత్యము కొరకు నిలబడిన వాళ్ళే ఐక్యతగా ఉండాలి. సత్యం లేని వారు అసత్యమైన ఎలా ఐక్యతగా ఉంటారండి? అది ఆయన చెప్తూ ఉన్నాడు. అయ్యే మీ పుస్తకం మరి మనుషుల్ని డివైడ్ చేస్తుందండి అని, ఎవరైనా పాపాన్ని ఖండిస్తే మీ వల్ల ఐక్యత పోతుందండి అంటారు. అంటే పాపితో నువ్వు కలిసి ఉంటావా? పాపంతో. పాపిని ప్రేమించాలి కానీ పాపాన్ని మాత్రం కాదు. తెలుసుండి తప్పు చేసేవాడిని సంఘం క్రమశిక్షణలో పెడుతుంది. అయ్యా నువ్వు తప్పు నుండి మారుమనసు పొందే వరకు కూడా కొన్ని యాక్టివిటీస్లో పాలు పొందొద్దు. అది బైబిల్ చెప్పే సత్యం, డిసిప్లిన్ అనమాట. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, డికోటమీ ఎక్కడుంది అంటే సెపరేషన్ ఈజ్ నాట్ ఐసోలేషన్ నార్ ఈజ్ ఇట్ ఎండ్ ఆఫ్ డిస్కషన్ బట్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎవ్రీ దట్ పొసెస్ ట్రూత్. సత్యాన్ని నమ్మలేనిటువంటి వారితో నువ్వు ఎలా సాంగత్యం చేస్తావు? సత్యాన్ని నమ్మే వారితోటే నువ్వు నిలబడాలి అనేది లిండ్సెల్ యొక్క అభిప్రాయం. క్రిస్టియన్ యూనిటీ ఈజ్ యూనిటీ ఆఫ్ ది సెపరేటెడ్. సెపరేటెడ్ అంటే జాగ్రత్తగా గమనించాలి, పాపం నుండి ప్రత్యేకించబడిన వారు, మీరు ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డారు అని. ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటి? కాల్డ్ అవుట్. దేని నుంచి? లోకంలో నుండి బయటకు వచ్చారు.
ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. కాల్డ్ అవుట్, మీరు బయటికి రండి, పాపం నుండి బయటికి రండి, లోకంలో నుండి రండి. అలా వచ్చిన వారే సెపరేటెడ్ పీపుల్. వారు సెపరేట్ అంటే ఐక్యతను విడదీస్తున్నారండి అని వేరే అర్థాన్ని రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. కాబట్టి డాక్టర్ లిండ్సెల్ హ్యాస్ బిల్ట్ ఏ ట్రెమెండస్ కేస్ ఫర్ బిబ్లికల్ ఇనరెన్సీ. చాలా గొప్పగా ఆయన ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. పేజ్ నెంబర్ 11లో మనం చూస్తే డాక్టర్ హెరాల్డ్ జే ఒకింగా అనబడినటువంటి ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫుల్లర్ థియలాజికల్ సెమినరీ, అమెరికాలో ఉంది. హ్యాస్ రిటర్న్ ఫోర్వర్డ్ టు లిండ్సెల్ థీసిస్. లిండ్సెల్ గారు రాశారు కదా, ఆయన రాసినటువంటి పుస్తకానికి ఆయన మరి ప్రారంభ వాక్యం ఫోర్వర్డ్ రాశాడు ఆయన. కాబట్టి ఇట్స్ ఎ మోడర్న్ థియలాజికల్ కి ఆధారం ఏంటంటే ఇట్స్ ఎ వాటర్ సెడ్ ఏంటంటే బిబ్లికల్ ఇనరెన్సీ, బైబిల్లో తప్పులు లేవు అనడమే. కాబట్టి హెరాల్డ్ ఒకింగే అనబడినటువంటి ఆయన, ఈ లిండ్సెల్ అనబడినటువంటి ఆయన కూడా నియో ఎవాంజలికలిజం అనబడినటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. చూసారా, ఒకింగా ఈజ్ ద ఫాదర్ దేనికి, నియో ఎవాంజలికలిజం అనబడిన దానికి. కాబట్టి దట్ డిఫెక్షన్ ఫ్రమ్ ఇనరెన్సీ ఈస్ మోస్ట్ నోటిసబుల్ అనేది వాళ్ళ ఉద్దేశం. రెండు వ్యక్తిగతమైన విషయాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. యాటిట్యూడ్ టువర్డ్ ఫండమెంటలిజం అనే దానికి, మరి ఆ ఫండమెంటలిజం అంటే ఏంటి, ప్రాథమికమైనటువంటి పునాది సిద్ధాంతం అంటే ఏమిటి, అలాగే పునాది సిద్ధాంతం కానిది ఏమిటి అనేది గమనించాలి. లిండ్సెల్ ఈజ్ రిమార్కబుల్లీ రెటిసెంట్ ఆన్ ద సబ్జెక్ట్. రెటిసెంట్ అంటే రిజర్వ్డ్. ఆయన రాసిన పుస్తకానికి ఆయన రిజర్వ్డ్గా ఉన్నాడు. ఆయన, నేను రాస్తున్నాను బైబిల్ ఈజ్ ఇన్నరెన్సీ, తప్పులు లేవు అని. కాబట్టి ఒకింగా ఆన్ అదర్ హ్యాండ్, రెండవది వ్యక్తి ఎవరంటే ఒకింగా అనబడినటువంటి అది. కాబట్టి వీరిద్దరూ కూడా మరి రిజెక్షన్ ఆఫ్ ఫండమెంటలిజం, కొన్ని ప్రాథమికమైన విషయాలు కూడా వారు పక్కన పెట్టి చాలా గట్టిగా వారు నిలబడ్డారు. He reasserts his 1948 anti-fundamentalist position which gave birth to neo-evangelicalism. యాంటీ-ఫండమెంటలిస్ట్ పొజిషన్కి ఆయన నియో ఎవాంజలికలిజం అనే దానికి స్థాపకులుగా వారు నిలబడ్డారు. కాబట్టి వారు రెప్యూనెంట్ అంటే అబోరెంట్, తృణీకరించారు ఒకేగా ఇన్ ఫండమెంటలిజం అన్నది అవునా అనేది. Separatism, of course, he has replaced it with neo-evangelicalism's inclusivism. Neo-inclusive evangelismకి ఆయన కొన్ని తోడ్పాట్లు చేశాడు. ఆయన డాక్టర్ ఒకింగా ఏమంటున్నాడంటే, ద న్యూ ఎవాంజలిజం హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ స్ట్రాటజీ ఫ్రమ్ వన్ ఆఫ్ సెపరేషన్ టు వన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుని ప్రియులారా, ఆఖరిగా ఒకింగా and Lindsell are agreed that biblical inerrancy is the watershed in any theological discussion. దేవుని వాక్యము దేవుని నోట నుండి వచ్చింది, దైవభక్తులు ఆ దేవుని ఆత్మ ద్వారా రాయించాడు దేవుడు అని నమ్మే విధానమే ఒకింగా అనే ఆయన, లిండ్సెల్ అనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇది చాలా మరి గొప్ప విషయము అని ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సెక్షన్ 3లో ద లివింగ్ బైబిల్ వాట్ ఏ మిస్నోమర్. మిస్నోమర్ అంటే అన్సూటబుల్ నేమ్. లివింగ్ బైబిల్ అనే మాట, ఒక బైబిల్ ఒకటి మీరు చూశారు కదా, చాలా చిన్న మరి న్యూ టెస్ట్మెంట్ల సైజులో కూడా దొరుకుతుంది. ఈ లివింగ్ బైబిల్ అనేది ఆ మాట పెట్టుకోవడానికి, ఆ లివింగ్ బైబిల్ అనే పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? వాట్ ఏ మిస్నోమర్ అంటే అన్సూటబుల్ నేమ్, ఇన్కరెక్ట్ నేమ్ అనేది టైటిల్ అనమాట అండి ఇక్కడ 3వ సెక్షన్లో. కాబట్టి నో వన్ షుడ్ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ద బైబిల్ ట్రాన్స్లేషన్ ఆర్ రివిజన్. బైబిల్ ఎప్పుడు కూడా కరెక్టే, అది ఇతర భాషల్లో మారినప్పుడు అది రకరకాలుగా మారిపోతూ ఉంది అర్థాలు. లివింగ్ బైబిల్ అనుకున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ బైబిల్లో లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఈజీ, ఫ్లోయింగ్ వెరీ మోడర్న్. మరి మోడర్న్ దట్ ఈజ్ రెసోనెంట్ ఆఫ్ ది వెస్టర్న్ హిప్పీ స్టైల్లో ఉంది. అండ్ వీ షుడ్ బి స్టక్ విత్ ది ఆర్కియాక్ దౌ మేడెస్ట్ హీ సెయిత్ అనే మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా విక్టోరియన్ స్టైల్లో ఉంది ఈ యొక్క లివింగ్ బైబిల్ అనబడినటువంటివి.
ఆథరైజ్డ్ వర్షన్ మస్ట్ బి అన్ ఇన్స్పైర్డ్ ట్రాన్స్లేషన్. బైబిల్లో అసలైన ఒరిజినల్ బైబిల్కి ఏ ట్రాన్స్లేషను 100% కరెక్ట్ కాదు. కానీ కింగ్ జేమ్స్ వెర్షన్, ఆథరైజ్డ్ వెర్షన్ మాత్రమే చాలా మట్టుకు నిజమైన ట్రాన్స్లేషన్కి దగ్గరగా ఉన్నది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎప్పుడూ కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్లో అది ఒరిజినల్ హీబ్రూ, మరి అరమిక్, అలాగే గ్రీకు భాషల్లో తర్జుమా చేయబడిన ఒరిజినల్ బైబిల్కి నిజమైన ట్రాన్స్లేషన్గా దగ్గరగా ఉండేది ఏ బైబిల్ అండి అంటే ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్. కాబట్టి డాక్టర్ టేలర్స్ quarrel is with the authorized version or American Standard Version and any other version for the sake of linguistic accuracy or literacy style. We have no problem అంటున్నాడు ఆయన, డాక్టర్ టేలర్ క్వాలర్ అనబడినటువంటి ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, టేలర్ ఆయన వాదన ఏమిటంటే ఏదైనా సరే సామాన్యమైనటువంటి ఈ యొక్క అతనికి అర్థమయ్యే విధంగా ఉండేది ఉంటే మంచిది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఆయన ఒరిజినల్ రైటర్స్ మీద ఆయనకి కోపం ఉంది. ద ప్రాఫిట్స్ అండ్ ద అపోస్టల్ ఫర్ దేర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఆథరక్సీ ఆఫ్ దర్ స్టైల్. ద లివింగ్ బైబిల్ క్లెయిమ్స్ టు బి పారాప్రైజ్ రాదర్ దెన్ ట్రాన్స్లేషన్. ప్రతి పారాగ్రాఫ్కి ఒక్కొక్క అర్థాన్ని చెప్తూ ఉంది ఈ యొక్క లివింగ్ బైబిల్ అనేది. వర్డ్ బై వర్డ్ స్టైల్లో లేదు, కానీ లివింగ్ బైబిల్ ఎలా ఉందంటే ఒక్కొక్క పారాగ్రాఫ్కి దాని మీనింగ్ ఏమిటో అనే విధంగా రాయబడింది. అప్పుడు అది చాలా కష్టం అనమాట అండి. నైదర్ ఏ పారాప్రైజ్ నార్ ట్రాన్స్లేషన్. ద థర్డ్ పారాగ్రాఫ్ ఆఫ్ ది ప్రిఫేస్ 1972లో టు పారాప్రైజ్ ఈజ్ టు ఈజ్ సే సంథింగ్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ దెన్ ద ఆథర్ యూస్డ్. గ్రంథకర్త చెప్పే మాటలకి ఈ యొక్క లివింగ్ బైబిల్లో చెప్పే మాటలకి కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది అనమాట. పారాఫ్రేజ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్స్ అనేవి వాటిలో చాలా చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మనం చూస్తే దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇలాంటి పారాఫ్రేజ్ మాటలు ఎప్పుడు కూడా మార్చకూడదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆథరైజ్డ్ వెర్షన్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్ ఎఫెసీ 2:8, ఫిలిప్పీ 2:5-8, హెబ్రీ 2:11-12 వచనాల్లో కూడా ఇక్కడ తేడాను మనకి చూపిస్తున్నాడు గ్రంథకర్త. ఈ పర్టికులర్ పాసేజ్లో అన్వాంటెడ్ లిబరల్స్ దట్ ఆర్ టేకెన్ ఇన్ ది పారాఫ్రేజ్ అండ్ ద వల్గేటరీ ఈస్ breathes in certain places, we feel it must not be treated as the Bible in public ministry. లివింగ్ బైబిల్ అనే మాట పెట్టినప్పుడు అది లివింగ్ బైబిల్కి సరైన రీతిగా లేదు. చాలా మాటలు ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఎఫెసీ 2:8కి, అలాగే ఫిలిప్పీ 2:5-8 వచనాలు, హెబ్రీ పత్రిక 2:11-12 వచనాలు అనేది. తర్వాత ఆథరైజ్డ్ వెర్షన్ తెలుగు సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏదండి? అదే ఇప్పుడు 3 వర్సెస్ చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి ఇక్కడ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2:8 వచనంలోను, ఫిలిప్పీ పత్రిక 2:5-8 వచనాల్లో, హెబ్రీ పత్రిక 2:11-12 వచనాల్లో కూడా ఈ మాటల్లో చాలా తేడా కనిపిస్తూ ఉందన్నమాట అండి. ఏది ఆథరైజ్డ్ వెర్షన్ ఒరిజినల్ బైబిల్కి లివింగ్ బైబిల్లో ఉన్నటువంటి మాటలకి పారాఫ్రేజ్ చేసేసారు, వర్డ్ బై వర్డ్ టీచింగ్ పనికిరాని విధంగా. కాబట్టి టేలర్ ఏ విధంగా అర్థం చేసుకున్నాడు ఇటువంటి విషయాలు? కాబట్టి ఈ విషయాలు చాలా తేడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం పేజ్ నెంబర్ 15లో మనం చూస్తే నోట్స్లో ఆథరైజ్డ్ వెర్షన్స్లో అలాగే ద లివింగ్ బైబిల్ అనే మాటకి తేడాలు ఇక్కడ రాయబడ్డాయి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్ అండ్ ది ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వైడ్ అని అక్కడుంటే, when God began creating the heavens and the earth was at first shapeless, chaotic mass అని ఇక్కడ రాయబడింది అనమాట. చాలా తేడా కనిపిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా పుస్తకంలో మీరు 15వ పేజీలో ఉంటే తేడాలన్నీ కూడా 15, 16, 17 పేజీల్లో కూడా ఒక్కొక్క ఆథరైజ్డ్ వెర్షన్ కింగ్ జేమ్స్ వెర్షన్కి అలాగే లివింగ్ బైబిల్కి ఎంత తేడా ఉందో మీరు గమనించగలరు అనమాట అండి.
కాబట్టి అట్లీస్ట్ 339 published English versions of scriptures according to a report from the American Bible Society. 45 are complete Bible, 9 contain the Old Testament text only, and 8 contain New Testament. The remainder are one or more complete books అనేది ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆఖరిగా కంక్లూజన్లో అంటే ఈ సెక్షన్లో 19వ వచనంలో చూస్తే అవర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ వై డు నాట్ అండర్స్టాండ్ ద బైబిల్, వి అండర్స్టాండ్ ఇట్ విల్ enough to know what God expects us. The problem is that the devil also knows they understand the Bible, and we can sure he hates the first fact that people understand what God says. Therefore, he must do his best to somehow tamper with the word or water. కాబట్టి దేవుని వాక్యం సాతానుకు బాగా తెలుసండి. యేసు ప్రభునే అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది అని ఆ 3 శోధనలో ప్రభు వారిని 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడే దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారు, పైనుండి కిందికి దుముకు, ఇలా రాయబడింది అని సాతాను కూడా వాక్యాన్ని వినియోగించాడు. కాబట్టి ట్యాంపర్, వాక్యాన్ని తప్పుడుగా మార్చడానికి సాతానుడు కూడా వాడుకుంటున్నాడు. కాబట్టి లివింగ్ బైబిల్ అనేది శ్రేష్టమైనది కాదు అని చెప్పడానికి ఈ యొక్క 3rd సెక్షన్లో మనం చూస్తూ ఉన్నాం. దెన్ 4th సెక్షన్లో వెర్షన్ ఆర్ పెర్వర్షన్, మనకి వాక్యమా లేక తప్పుడు త్రోవా అనేది ఇంగ్లీష్లో బీపీ అంటే వెర్షన్ పెర్వర్షన్, మనకు వాక్యమా లేకపోతే వాక్యం నుండి తొలగిపోవడమా అనేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి చాలా బైబిల్స్ అనేవి, మోడర్న్ బైబిల్ వెర్షన్స్ అనేవి స్ట్రాంగ్, చాలా ఖచ్చితంగా క్రిస్టియన్ ఫెయిత్ను గురించి మరి అనేక విధాలుగా అవి రాయబడ్డాయి. ముఖ్యంగా డేటీ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభువులో దైవత్వం ఉందా, ద అటోన్మెంట్ అండ్ ట్రినిటీ, దేవుడు ప్రాయశ్చిత్తము అలాగే త్రిత్వము అనబడిన విషయాల గురించి ఈ యొక్క వెర్షన్ పెర్వర్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఆథరైజ్డ్ వెర్షన్ అంటే ఏవి, కింగ్ జేమ్స్ వెర్షన్ 1611లో ట్రాన్స్లేట్ అయ్యబడిన ఇంగ్లీష్ బైబిల్ రాయబడిన మాట ఏమిటంటే, టేక్ హీడ్ therefore unto yourselves and to all the flock over the which the Holy Ghost hath made you overseers to feed the church of God which he had purchased with his own blood. ప్రభు క్రీస్తు వారు తన మరి సంఘాన్ని కాయటానికి, దేవుడు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేని యందైతే అధ్యక్షులుగా నియమించెనో. ఇక్కడ చూడండి మాట, ఇక్కడ ఈ మంద మీద, ఫ్లాక్ అంటే మంద మీద మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాను. టేక్ హీడ్, జాగ్రత్తగా ఉండండి అనే మాట మనం చూస్తున్నాం. టేక్ హీడ్ యువర్ సెల్స్ అనబడేటువంటి మాట. అదే కింగ్ జేమ్స్ వెర్షన్ మళ్ళీ రివైజ్డ్ వెర్షన్గా చేశారు బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ వాళ్ళు 1948లో. టేక్ హీడ్ అంటు యువర్ సెల్స్ అండ్ టు ఆల్ ద ఫ్లాక్ ఇన్ ద విచ్ ద హోలీ గోస్ట్ హ్యాత్ మేడ్ యు బిషప్స్ అని రాయబడింది. అక్కడ ఓవర్సీర్స్ అని కింగ్ జేమ్స్ వెర్షన్లో రాయబడింది కదండి, ఇక్కడ బిషప్స్ అని కొత్త మాట. అందుకే ఈ దినాల్లో చాలా మంది బిషప్స్ అని పెట్టుకుంటున్నారు. ఓవర్సీర్స్ అంటే కాయువారు, కాపరులు, షెపర్డ్స్, బాధ్యత గలవారు, అకౌంటబిలిటీ కలవారు అని. దీన్ని మరో మాటగా బిషప్స్ అనే మాట ఇక్కడ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్లో కనిపిస్తూ ఉంది. రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ 1901లో టేక్ హీడ్ టు యువర్ సెల్స్ and to all the flock in which the Holy Spirit has made you guardians. చూసారా ట్రాన్స్లేషన్ ఎలా మారిపోయిందో. రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్లో ట్రాన్స్లేషను బిషప్స్ అని 1948 ట్రాన్స్లేషన్లో రాయబడింది. 1901లో చూస్తే గార్డియన్స్ అని రాయబడి ఉంది. అలాగే న్యూ ఇంగ్లీష్ బైబిల్లో కూడా ట్రాన్స్లేషన్ అనబడినటువంటిది రకరకాలుగా చెప్పబడింది. కీప్ వాచ్ ఓవర్ యువర్ సెల్స్ and over all the flock which the Holy Spirit has given you charge as shepherds of the church of the Lord. Shepherds, New English Bible, NEBలో shepherds అనే మాట ట్రాన్స్లేషన్కి వాడారు. అలాగే న్యూ టెస్ట్మెంట్ మోడర్న్ స్పీచ్ అండ్ ఇడియోమేటిక్ ట్రాన్స్లేషన్ అనమాట అండి, ఎవ్రీడే ఇంగ్లీష్లో కూడా మరి టేక్ హీడ్ టు యువర్ సెల్స్ అండ్ టు ఆల్ ద ఫ్లాక్ అమాంగ్ విచ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ ప్లేస్డ్ యూ యాజ్ ఓవర్సీర్స్ అండ్ షెపర్డ్స్ టు ది చర్చ్ ఆఫ్ గాడ్. ఓవర్సీర్స్ వాడబడింది, షెపర్డ్స్గాను కూడా వాడబడింది అనమాట.
అలాగే మఫత్ ట్రాన్స్లేషన్లో కూడా టేక్ ఇట్ టు యువర్ సెల్స్ అండ్ టు ఆల్ ద ఫ్లాక్ విచ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ అపాయింటెడ్ యూ గార్డియన్స్ షెపర్డ్స్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ లార్డ్. చూడండి, గార్డియన్స్ షెపర్డ్స్ అని రెండు మాటలు కూడా ఇక్కడ ట్రాన్స్లేషన్లో టేక్ కేర్ ఆఫ్. గుడ్ షెపర్డ్ ట్రాన్స్లేషన్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్ అండ్ ఆఫ్ ద హోల్ ఫ్లాక్ ఆఫ్ విచ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ మేడ్ యూ గార్డియన్స్ అండ్ బీ షెపర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మీనింగ్ చూసారా ఎంత చక్కగా డివియేట్ అయిందో. అలాగే గుడ్ న్యూస్ ఫర్ మోడర్న్ బైబిల్, మోడర్న్ మ్యాన్ అనే ఆ ట్రాన్స్లేషన్ కీప్ వాచ్ యువర్ సెల్స్ అండ్ వాజ్ ఆల్ ద ఫ్లాక్ విచ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ చార్జ్, బీ షెపర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హీ మేడ్ హిస్ ఓన్ త్రూ ద డెత్ ఆఫ్ హిస్ ఓన్. బీ షెపర్డ్స్ అనే మాట. గుడ్ న్యూస్ ఫర్ ద వరల్డ్ అనబడినటువంటి బైబిల్లో హోలీ స్పిరిట్ హ్యాస్ మేడ్ యూ లీడర్స్ ఓవర్ హిస్ పీపుల్ అని వ్రాయబడి ఉంది. అలాగే 20th century న్యూ టెస్ట్మెంట్ బైబిల్లో కూడా బీ వాచ్ఫుల్ ఓవర్ యువర్ సెల్స్ అండ్ ఓవర్ ద హోల్ ఫ్లాక్ ఆఫ్ విచ్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఇన్ చార్జ్ టు షెపర్డ్ ది చర్చ్ ఆఫ్ గాడ్. ఇన్ని రకాలైనటువంటి విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. హోలీ స్క్రిప్చర్స్ డే అండ్ డార్బీ స్టో హిల్ బైబిల్ అండ్ ట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్ ఇట్ దేర్ ఫర్ టు yourselves and to all the flock wherein the Holy Spirit has set you as overseers to shepherds and assembly of God అని అక్కడ హోలీ స్క్రిప్చర్స్ గురించి ఆ బైబిల్లో రాయబడింది. అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ దాన్నే థామస్ నెల్సన్ అండ్ సన్ అని 1901లో రాయబడిన బైబిల్లో టేక్ కీడ్ అంటూ యువర్ సెల్స్ అండ్ ఆల్ ద ఫ్లాక్ ఇన్ విచ్ ద హోలీ స్పిరిట్ హ్యాత్ మేడ్ యు బిషప్స్ అనే మాట రాయబడి ఉంది. కాబట్టి the church of God clause అనేది church of God which he hath purchased with his own blood, authorized version, as for a long time been, it is still is the bones of contention among the best of textual critics. The problem apparently is to decide what the original reading really was, the church of God or church of the Lord. చూసారా, కొన్ని స్థలాల్లో కొన్ని ట్రాన్స్లేషన్లో చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘమును కాయుటకు అని రాయబడింది. కొన్ని విషయాల్లో చర్చ్ ఆఫ్ ద లార్డ్, సంఘానికి ప్రభు దేనినైతే ఆయన మరి కాయటానికి అని చర్చ్ ఆఫ్ ద లార్డ్ అనే మాట వినియోగించారు. కాబట్టి స్కోర్ ఈజ్ అలెఫ్ అండ్ బి విత్ అబౌట్ 20 కర్సివ్ మ్యానుస్క్రిప్ట్స్ హ్యావ్ ది చర్చ్ ఆఫ్ గాడ్. ఇలాగా రకరకాలుగా ట్రాన్స్లేషన్స్ ఉంది. ద క్వశ్చన్ ఈజ్ నాట్ వెదర్ ద చర్చ్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ చర్చ్ ఆఫ్ ద లార్డ్, but who it was, who shed his blood, the Lord or God అనేది ముఖ్యం అన్నమాట. యేసు ప్రభువుగా ఆయన రక్తాన్ని కార్చిన వాడు ప్రభువా దేవుడా అనేది చాలా ముఖ్యం. గ్రాంటెడ్ దట్ ద టెక్స్చువల్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సల్యూబుల్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్. అలాగే చర్చ్ ఆఫ్ ద లార్డ్ అనబడినటువంటి మాట, ద చర్చ్ ఆఫ్ గాడ్ టు సజెస్ట్ దట్ ద లార్డ్ హూ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ కల్వరీ వాజ్ నాట్ గాడ్ but only a man or a demigod would be nothing short of heresy. The church is the Lord's and the Lord is God అనే మాటను మనము గమనించాలి. కాబట్టి ఇంటర్నల్ ఎవిడెన్స్ మోర్ ఓవర్ ఈజ్ ఆల్ ద ఫేవర్ ఆఫ్ ది ప్రే ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘము అని రాయబడింది. యాజ్ యూజ్డ్ బై పాల్ 10 times in his epistle, as again is church of the Lord, used not once. So this is not to say that any expression to be true must be used more than once in scripture, but that the phrase being customary with Paul, it is probable that he used it even in the present text. Church of God have followed it up by the saying that God purchased the church with the blood of his own. This is a chakkati meaning. God purchased the church with the blood of his own, but not with his own blood, while some others completely omit the word blood, presumably to rid Christianity of the stigma of being a bloody religion. So here, the question of the deity of Christ is, of course, absurd if on the basis of serious textual collation, a translator is pursued in a certain direction. It is well and good, but if he opt for a certain word or phrase purely of his theological preoccupation, this is being woeful, irresponsible to say the least. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది. No version can do justice to the truth of divine revelation, which in the name of intellectual honesty and scientific scholarship does not hesitate to set aside the deity of Christ and his atoning blood.
యేసు ప్రభువారు ఆయన దేవుడని, ఆయన యొక్క రక్తము మన విమోచనార్థమైనదని అనే విషయాన్ని ట్రాన్స్లేషన్ అనేది ఎక్కడైతే కనిపిస్తూ ఉందో అది దేవుని దైవత్వాన్ని, యేసు ప్రభు దైవత్వాన్ని మనము మరిచిపోలేనటువంటిది. సార్ చెప్పండి. సార్ దీంట్లో గాడ్ పర్చేస్డ్ ద చర్చ్ విత్ ద బ్లడ్ ఆఫ్ హిజ్ ఓన్ అన్నారు, నాట్ విత్ హిజ్ ఓన్ బ్లడ్ అన్నారు. మరి ఓన్ బ్లడ్ ద్వారానే కదా చర్చిని కొన్నారు, ఆయన సంపాదించాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్, గాడ్ పర్చేజ్ ద చర్చ్ విత్ ద బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్. Own. దేవుని సంఘము అనే మాట మనకు ఉంది కదా, Yes, sir. అది తన కుమారుడైన యేసు రక్తము ద్వారా అనేది మనం గమనించాలి. Okay, okay. యేసు ప్రభు వారి రక్తం ద్వారా దేవుడు తన సంఘాన్ని అనే మాటకి అర్థం అన్నమాట అండి. Okay, sir. Thank you, sir. Right. Anything that one imagines of God apart from Christ is only useless thinking and vain idolatry అని చెప్పబడింది. And without controversy, great is the mystery of godliness. God was manifested in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. మొదటి తిమోతి 3:16 వచనంతో యేసు ప్రభువులో దైవత్వం ఉంది అని చెప్పడానికి ఏ విధమైన కాంట్రవర్సీ లేదు అని చెప్తూ ఈ సెక్షన్ ముగించారండి. తర్వాత సెక్షన్ 5లోకి మనం వెళితే అక్కడ వై నాట్ ద అపోక్రిఫా. అపోక్రిఫా అనే గ్రంథం అనేది ఒకటి ఉంది, మీకు తెలుసు కదా, నేను చెప్పాను. అవి రోమన్ క్యాథలిక్ వాళ్ళ బైబిల్లో మనం ఉన్నటువంటి 66 పుస్తకాలకి కూడా పాత నిబంధనకి అవి అటాచ్మెంట్ చేయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయండి. Apocryphal book contains doctrines contrary to what Moses, the prophets and the apostles have written. చూడండి, ప్రవక్తలు అపోస్తలులు ఏమైతే మనకు బోధించారో అది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు ఎమ్మాయి అనే గ్రామంలోకి వెళ్ళినప్పుడు మీరు ప్రవక్తలలో గ్రంథాల్లోనూ మరి ఏమి రాయబడిందో మీరు చదవలేదా అని అడిగాడు. కాబట్టి ప్రవక్తల గ్రంథాలకి వ్యతిరేకం ఏంటంటే అపోక్రిఫల్ పుస్తకాలు. అపోక్రిఫ అనే మాటకి అర్థం ఏంటంటే అబద్ధమైన లేక అప్రమాణమైన గ్రంథము, అనుమానాస్పద గ్రంథము అని అర్థం అన్నమాట అండి. దానిలో స్పష్టీకరణ ఉండదు. మనం వాడుతున్న 66 పుస్తకాలు కూడా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అన్నమాట అండి. చరిత్ర ఆధారాలు కానీ, మరి ఒక వాక్యానికి మరో పాత నిబంధన కొత్త నిబంధన వాక్యానికి కానీ అఫర్మేషన్ కలిగినటువంటిది. యోనా 3 దినాలు చేప గర్భంలో ఉన్నారంటే యేసుప్రభు మాట చెప్పారు. యోనా 3 దినాలు చేప గర్భంలో ఎలా ఉన్నారో మనుష్య కుమారుడు అలాగే ఉంటారని చెప్పాడు. అంటే యోనా చేప గర్భంలో ఉండడం అనేది నిజమన్నమాట అండి. కాబట్టి అప్రమాణ గ్రంథాల్లో ఒకదానికోటి కొయిలేషన్ ఉండదు, అబద్ధాలు మాత్రం ఉంటాయి. కాబట్టి ది అపోక్రిఫల్ బుక్స్ రివీల్ a different spirit, hence they do not belong to the Bible. There are 7 reasons why we must reject the apocrypha. 7 ముఖ్యమైన విషయాలు మనం ఇదివరకే ధ్యానం చేసుకున్నాం. అందులో ఏంటంటే అపోక్రిఫా పుస్తకాలు అనేవి మోషే గాని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలకి పొందికలేనివి, అవి వేరే ఆత్మ కలిగినవి. రెండవది, never contained in the Hebrew Bible, which our Old Testament is only a translation. మన పాత నిబంధన గ్రంథానికి ఏ విధముగా హీబ్రూ బైబిల్కి సరిపోలేనటువంటివి ఈ యొక్క అప్రమాణిక గ్రంథాలు. కాబట్టి ఆర్థడాక్స్ జ్యూస్ అనేవాళ్ళు నెవర్ కన్సిడర్డ్ దీస్ బుక్స్ యాజ్ ఇన్స్పైర్డ్ అండ్ అథారిటేటివ్. యూదులు పాత నిబంధనని అలాగా ఉన్నదన్నట్టుగా అంగీకరిస్తారు కదా, వాళ్ళే అంగీకరించలేదండి, అప్రమాణిక గ్రంథాలను తోసివేసేసారనమాట. neither Christ nor apostles ever quoted from apocryphal books. 3వ పాయింట్, యేసు ప్రభు కానీ యేసు ప్రభు ప్రథమ శిష్యులను ఏమంటారు, అపోస్తలులు అంటారు. వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రమాణ గ్రంథాల్లో నుండి తీసుకోలేదు కొటేషన్స్. జెరోమ్ అనే ఆయన బైబిల్ని లాటిన్ వల్గేట్లోనికి తర్జుమా చేసినటువంటి ఆయన కదా, ఆయన రిజెక్ట్ చేశాడు. ఆయన ఈ యొక్క 5th సెంచరీలో రిజెక్ట్ చేశాడు. బికాజ్ he did not consider them as inspired. దేవుని ఆత్మ ప్రేరేపణ ఆ గ్రంథాల్లో కనబడలేదు కాబట్టి. 5వ పాయింట్ ఏంటంటే ద రిఫార్మర్స్ లుక్డ్ అపాన్ ది అపోక్రిఫల్ బుక్ విత్ సస్పిషన్ అండ్ కంటెంప్ట్
అండ్ డిడ్ నాట్ కన్సిడర్ యాజ్ కెనానికల్. కెనానికల్ అంటే ప్రామాణికం చేయబడిన గ్రంథాలు, ధృవీకరించబడిన గ్రంథాలుగా అవి లేవు. కాబట్టి రిఫార్మర్స్ ఎవరైతే సంఘ సంస్కర్తలు ఉన్నారో వాళ్ళు బాగా చదివి వీటిలో ఏ విధమైన చరిత్ర ఆధారం లేదు అని త్రోసివేయబడ్డాయి. రోమన్ క్యాథలిక్ చర్చ్ యాజ్ ఇట్స్ అట్ ఇట్స్ కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్. ట్రెంట్ అనే ప్రాంతంలో 16వ శతాబ్దంలో అపోక్రికల్ బుక్స్ అనేవి ఈక్వాలిటీ విత్ ఇన్స్పైర్డ్ బుక్స్ అని వాళ్ళు నిర్ధారణ చేసుకొని వీటిని ఎవరైతే తునీకరిస్తారో వారు శపించబడతారు అని ప్రతిజ్ఞ చేసుకున్నారండి రోమన్ క్యాథలిక్ వాళ్ళు. ఈ పుస్తకాలు కూడా అపోక్రిఫా కూడా సమానమైనవే, రిజెక్ట్ ఎవరైనా చేస్తే శపించబడును గాక అని ఒక తీర్మానం చేసేసుకున్నారు. ఇటు కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్, ట్రెంట్ అనే ప్రాంతంలో ఒక సమాలోచన సభ జరిగింది కనుక అక్కడ ఈ విధంగా చేశారు. 7వ పాయింట్ ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ హోల్డ్స్ ఆన్ టు ది అపోక్రిఫల్ బుక్స్ బికాజ్ దీస్ బుక్స్ endorse its false and fictitious teachings such as prayers for the dead, magical arts and salvation by works. ఎవరైనా చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈయనకి ఆత్మశాంతిని ఇవ్వమని ఎవరైనా ప్రార్థన చేస్తారా? చనిపోయిన వాళ్ళకి మనం ఎవరైనా ఆత్మశాంతి ఇవ్వమని ఎక్కడైనా బైబిల్లో ఉందండి? చాలా మంది చచ్చిపోయిన ఆత్మ సమాధానంగా ఉండుగాక అంటారు. సమాధానం ఇవ్వండి అని యేసుప్రభు చెప్పాడా? లేక పరలోకానికి వెళ్ళును గాక అంటే చచ్చిపోయిన వాళ్ళకి మనం పరలోకం ఇవ్వగలిగితే సువార్త ఎందుకు ప్రకటించాలి చెప్పండి? కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరు ఏ వ్యక్తికి కూడా చనిపోయిన వ్యక్తికి పరలోకం ఇవ్వలేరు. వీళ్ళు చనిపోయిన ఆత్మలను తండ్రి నీ రాజ్యంలో ఉంచు, కాపాడు, వారి పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తారు క్యాథలిక్ వాళ్ళు, చాలా మంది కూడా డినామినేషన్ వాళ్ళు. అది తప్పుడు ప్రార్థన. యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి నీవు నన్ను ఈ లోకానికి పంపావని వీళ్ళంతా తెలుసుకునేటట్టు ఈ కార్యం చెయ్యండి అన్నాడు, కానీ ఆయన మరొక ప్రార్థన చేయలేదు ఆయన. కాబట్టి లెట్ పీపుల్ నో దట్ యు హ్యావ్ సెంట్ మీ ఇంటు ద వరల్డ్ అని చెప్పడానికి ఈ కార్యక్రమం. ఇవి 7 ముఖ్యమైన విషయాలు. వై నాట్ అపోక్రిఫా అనడానికి 7 రీజన్స్ వై వి మస్ట్ రిజెక్ట్ ది అపోక్రిఫా. తర్వాత ఎరానియస్ డాక్ట్రిన్స్ టాట్ ఇన్ ద అపోక్రిఫల్ బుక్. ఇందులో ఎరానియస్ అనగా తప్పుడు సంబంధమైన విషయాలు అనేవి 4 కనిపిస్తున్నాయి. మొదటిది మ్యాజిక్ ఆర్ట్ అండి. ఇక్కడ తోబియాస్ అనే పుస్తకం ఉంటుంది అనమాట అండి. అందులో ఒక మాట ఉందన్నమాట, ద స్మోక్ దేర్ ఆఫ్ డ్రైవెత్ అవే ఆల్ కైండ్స్ ఆఫ్ డెవిల్స్ అని. కాబట్టి అక్కడ మ్యాజికల్ ఆర్ట్ ఎప్పుడైతే పొగ పెడతారో, పొగ పెట్టేటప్పుడు హార్ట్ ఆఫ్ ఎ ఫిష్, ఇఫ్ దో పుట్ ఏ లిటిల్ పీస్ ఆఫ్ ఇట్స్ హార్ట్ ఆఫ్ ఫిష్ అపాన్ కోల్స్, ఎప్పుడైతే మండుచున్నటువంటి అగ్నిలో ఒక చిన్న ఆ చేప పిల్లను పెడతారో ఆ స్మోక్ వెళ్ళి దెయ్యాలన్నింటినీ వెలగొడతాది అని టోబియాస్ 6వ అధ్యాయం 5-8 వచనాలు. మ్యాజిక్ ఆర్ట్ ఈజ్ ఆఫ్ ద డెవిల్ అని అపోస్తలుల కార్యం 8-9 వచనంలో, ప్రకటన 21:8 కూడా ఇవన్నీ ఫర్బిడెన్ చేయబడ్డాయి, ఇవి మంచివి కావు అని, సాతాను యొక్క కార్యాలు అని. రెండవది సాల్వేషన్ బై వర్క్స్. రక్షణ అనేది దేని వలన వస్తుంది? మంచి పనులు చేస్తే రక్షణ వస్తుంది. ప్రేయర్ ఈజ్ గుడ్ విత్ ఫాస్టింగ్ అండ్ ఆర్మ్స్ మోర్ దెన్ టు లే అప్ ట్రెజర్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ ఆర్మ్స్ డెలివరెడ్ ఫ్రమ్ డెత్ అని ఇలా అంటారు. వారిని కాపాడేది ఏంటంటే పుణ్యం చేసుకుంటే, ఎవరికి దాన ధర్మం చేస్తే మనకు పరలోకం ఉంటుందండి అన్నవాడు తప్పు అనమాట అండి. ఉదాహరణకి కొర్నేలియస్, ఇక్కడ రాయబడలేని విషయాలు నేను చెప్తున్నాను మీకు అర్థం కావాలని. కొర్నేలియస్ ఉన్నాడు కదండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దాన ధర్మాలు ఉపవాస ప్రార్థనలు అన్నీ చేశాడు, కానీ యేసు ప్రభు రక్షకుడు అని తెలియదు ఆయనకి. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ యొక్క ప్రార్థనలన్నీ వినబడ్డాయి, దాన ధర్మాలు చేరే, కానీ ఆ యొక్క పేతురుని పిలిపించు, యొప్పేకు మనుషుల్ని పంపించి ఆయనని ఇంటికి రప్పించుకో, ఆయన మాటలు విను అని చెప్తే అప్పుడు పేతురుని సిద్ధపరిచాడు దేవుడు. అన్యుడి ఇంటికి వెళ్ళాడు కాబట్టి 4 చెంగుల్లో 4 చతుస్పాయుధ జంతువులు వచ్చాయి, తిను అన్నాడు దేవుడు. ప్రభువా నేను అపవిత్రమైన తినలేదు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో రాయబడింది, అపవిత్రమైనవి ఏంటి, పవిత్రమైన జంతువులు ఏవి తినాలి తినకూడదని యూదులకు దేవుడు అప్పుడు ఆజ్ఞాపించాడు. పరిశుద్ధతకు అపరిశుద్ధతకు తేడా ఉండాలి అని. కాబట్టి అపరిశుద్ధమైన నన్ను తినమంటున్నావు తండ్రి, 4 పాదాలు కలిగిన జంతువులు అన్ని పరిశుద్ధం కాదు, కొన్ని నెమరవేసే ఉంటాయి, నెమరవేను ఉంటాయి. కాబట్టి కొన్నిటికి స్ప్లిటెడ్ హూప్ ఉంటుంది, గిట్టలు చీలు ఉంటాయి, కాలి పాదాలు, కొన్ని చీలు ఉండవు. అలాంటివి తినకూడదు కదా, చీల లేనివి. కానీ
నువ్వు తినమంటున్నావు అంటే నేను పవిత్రం చేశానయ్యా, నువ్వు తిను అన్నాడు. కొత్త నిబంధనలో దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు. అంటే అర్థం ఏంటి? ఎవరిష్టం వచ్చినట్టు వాడు తినొచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి త్రాగుడు ఇలాంటివి తినకూడదు, ఇతరులకి హానికరమైన తినకూడదని కొరింథీ పత్రిక అలాగే రోమా పత్రికలు కూడా వ్రాయబడ్డాయి. కాబట్టి కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఇదిగో నీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆయనతో వెళ్ళు అనగానే కొర్నేలి ఇంటికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. కాబట్టి సాల్వేషన్ నాట్ బై వర్క్స్. వీళ్ళు సాల్వేషన్ అవన్నీ మరి మంచి పనులు చేస్తే వస్తాయని వీళ్ళు బోధిస్తారు. ఎరోనియస్. సావుడ్ బై నాట్ బై వర్క్స్ బట్ బై గ్రేస్. ఎఫెసీ 2:8-9 వచనాల్లో రక్షణ కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. దట్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ ఆఫ్ మేరీ. మేరీ అనే ఆమె కన్యకండి, ఆమె అలాగే ఉండిపోయింది, ఆమె జీవితాంతం అలాగే ఉంది, తర్వాత పిల్లల్ని కనలేదు అని విజ్డమ్ అనే పుస్తకంలో, ఆ యొక్క అప్రమాణ గ్రంథాల్లో విజ్డమ్ అనే పుస్తకంలో 8వ అధ్యాయం 9-20 వచనాల్లో ఉంది. కాబట్టి there is only one who was immaculated conceived and sinlessly born, that is only Jesus Christ. యేసు ప్రభు మాత్రమే పాపము లేని వాడిగా పుట్టాడు. నేను పరిశుద్ధురాల్ని, నేనే ఈ విధంగా జన్మించాను అని మేరీ చెప్తున్నట్టు వాళ్ళు ఆ గ్రంథంలో రాసుకొచ్చారు. కాబట్టి 4వది ప్రేయర్స్ ఫర్ ద డెడ్, మాస్ అండ్ పర్గెటరీ. చనిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. పర్గెటరీ అంటే డెస్ట్ ఆఫ్ ద అటోన్మెంట్ విచ్ క్రైస్ట్ అకాంప్లిష్. చనిపోయిన వాళ్ళందరూ ఆ పర్గెటరీ అనే ప్రాంతానికి వెళ్తారయ్యా అని తప్పుడు బోధ అనమాట. అది కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు అవసరత లేకుండా పర్గెటరీలోకి ఎలాగెళ్ళిపోతారు చెప్పండి? యేసు ద్వారా మాత్రమే వెళతారు. యేసు ప్రభు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పారు. తర్వాత సెక్షన్ 2లో ఇక్కడ సెకండ్ సెక్షన్ ఉందన్నమాట అండి. సెక్షన్ 1లో మనం ఏం నేర్చుకున్నామండి? ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో బైబిల్ గురించి, టువర్డ్ ఇన్హెరెంట్ బైబిల్ అని, బ్యాటిల్ ఫర్ ద బైబిల్ అని, ద లివింగ్ బైబిల్ అనేది మంచిది కాదని, ఆ పేరుకు తగ్గది కాదని, వెర్షన్ ఆర్ పెర్వర్షన్ అని, వై నాట్ ది అపోక్రిఫా అనే విషయాలు మనము సెక్షన్ 1లో మనము చూచాం. ఇప్పుడు సెక్షన్ 2లో ఎవాంజలికలిజం అంటే ఏమిటి అనేది 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవాంజలికల్ ఇంపరేటివ్, కోఆపరేషన్ without compromise, Lausanne evangelicalism and crossroads, fighting fundamentalists and erring evangelicals, doctrine, the dilemma, the evangelicalism in India అనే విషయాలు సెక్షన్ 2లో ఇక్కడ రాయబడ్డాయి. ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏమిటంటే ఎవాంజలికల్ ఇంపరేటివ్. ఎవాంజలికలిజం అనేది డిఫైన్ చేయబడాలి. కాబట్టి బిబ్లికల్ కంటెంట్, ట్రూ బిబ్లికల్ కంటెంట్ అండ్ కమిషన్ అనేది తెలియబడాలి అనేది రాయబడింది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ మిస్నోమర్ వెన్ అప్లైడ్. పేరు పెట్టుకుంటే సరిపోతుందా? ఎవాంజలికల్ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? ఎవాంజలికల్ అని పేరు చెప్పి కొన్ని విషయాలు బైబిల్లో తప్పులున్నాయని చెప్తే సరిపోదు కదా అని చెప్పడానికి ఈ ఎవాంజలికలిజం అనే విషయాన్ని తెలియపరచబడింది. ఇందులో బిబ్లికల్ బట్ ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ మిస్నోమర్ వెన్ అప్లైడ్ టు ఎ వే ఆఫ్ లైఫ్ విచ్ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్లీసియాస్టికల్ సెపరేషన్. సంఘము అనేది లోకములో నుండి ప్రత్యేకించబడింది. అలా ఎందుకు ప్రత్యేకించబడిందంటే పరిశుద్ధమైనదిగాను, నిందారహితముగాను, కలంకమైనను మచ్చదగా లేకుండా యేసు ప్రభు రక్తంలో కడగబడిందే సంఘము అని చెప్పడానికి ప్రత్యేకత అనేది ఒకటి ఉంది. అయితే ఎవాంజలికల్ ఇంపరేటివ్ అనేది ఏమిటంటే ఈజ్ అన్ అన్ఇన్స్టెంటెడ్ కన్ఫెషన్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. దిస్ కన్ఫెషన్ very often unfortunately is limited to a formal creed, the apostolic or the Nicene or some other, and there is no correspondence between what the creed says, what is preached from the pulpit and taught in the seminaries. ఇప్పుడు అపోస్తుల ప్రామాణికము, క్రీడ్ అంటే ప్రామాణికము అనేది, అపోస్తుల ప్రామాణికము అనేది, క్రీడ్ అనేది లూథరన్ చర్చిల్లో, సిఎస్ఐ చర్చిల్లో కూడా ప్రభురాత్రి భోజనం ఇచ్చే ముందు అది చదువుతూ ఉంటారు. పుస్తకంలో ఉన్నది చదవడం అనేది నిజమైన విశ్వాసమా? నిజంగా విశ్వాసంతోనే చదువుతూ ఉన్నారా?
అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. లేని వాళ్ళు కూడా చదవాలి కాబట్టి చదివేయాలి. పెళ్లిలో ప్రమాణం చేయాలి కాబట్టి చేయాలి. ఏది చెప్పినా వినాలి. కాబట్టి ఇలా వింటున్నారా? అపోస్టలిక్ ప్రమాణాన్ని మరో మాట నైసియన్ క్రీడ్ అని కూడా అంటారు. నైసియన్ అనే ప్రాంతంలో మరి కాన్స్టంటైన్ చక్రవర్తి సమావేశం ఏర్పాటు చేశాడు థియాలజియన్స్‌తో. అందులో అపోస్తలు ప్రమాణిక గ్రంథాన్ని స్థిరపరిచారు. యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని, దైవత్వాన్ని ఇవన్నీ సూచించే విధముగా తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన భూమి ఆకాశం సృష్టించాడని నమ్ముతున్నాను, ఆయన కుమారుడైన యేసు ప్రభు ఆయన దేవునితో సమానుడైనని, ఆయన కన్య గర్భాన్ని పుట్టారని, రక్తం కార్చి చనిపోయి లేచారని, పరలోకానికి ఆరోహణమయ్యాడని, పొంతి పిలాతు అధికారం కింద అతడు సిలువ వేయబడ్డాడని, చనిపోయి 3వ దినాన లేచాడని, 40 దినాల వరకు అనేకులు కనిపించి అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడని, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుచుని నమ్ముచున్నాను. ఇది ప్రామాణికమైన విషయం. అయితే దీన్ని బోధించే సెమినారీస్‌లో ఈ ప్రామాణికం ప్రకారంగానే బోధనలు జరుగుతూ ఉన్నాయా? అలా జరగలేనప్పుడు ఆ ప్రామాణికమునకు ఉండే విలువేమిటి? మనం నమ్ముతున్నామని బోధిస్తున్నాము, లేక చదువుతున్నాము, ప్రమాణం చేస్తున్నాం. మరి బైబిల్ కాలేజీలు ఇలాగ అవుతున్నాయా? సెమినారీస్‌లోను, పుల్పిట్‌లో ఇవన్నీ చెప్పబడుతున్నాయా? అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇంజెక్షన్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఎర్రర్. ఇవి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కనిపిస్తున్నాయని మనం సార్ మీ వాయిస్ వినపట్లేదు సార్. హలో, ఎస్ సార్, వినిపిస్తుందండి? నౌ హియర్. ఓకే. కాబట్టి ఇక్కడ ఒక పుస్తకం గురించి వినిపించట్లేదు సార్. మళ్ళీ పోయింది సార్ మరి. చూడండి, ఇప్పుడు వినిపిస్తుందా? కాబట్టి ఇక్కడ ఎవాంజలిజం విచ్ థ్రైవ్స్ అనే డిస్అవోవల్ ఆఫ్ ది ఫండమెంటలిస్ట్ రిప్రోచ్ ఇన్ ఎనమిక్ న్యూట్రలిజం బోర్న్ ఆఫ్ కాంప్రమైజ్. ప్యాకర్ అనబడినటువంటి ఆయన ఫండమెంటలిస్ట్ అనమాట. ఈ ఫండమెంటలిస్ట్ అనేటువంటి ఆయన ఒక యాంటీ ఇంటలెక్చువల్, అన్స్కాలర్లీ అండ్ అబ్స్క్యూరనిస్ట్గా కనిపిస్తూ ఉన్నటువంటి విషయాలు కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా విషయాలు ఎవాంజలికల్ అని చెప్పుకునే ప్రతి వారు కూడా మరి చక్కగా సరైనటువంటి ఎవాంజలికల్ విధానంలో ఉన్నారా? ఏ ట్రూ ఎవాంజలికల్ ఈజ్ ఏ ఫండమెంటలిస్ట్. ప్రాథమిక సిద్ధాంతాలు తెలియని వాడు ఏ విధంగా ట్రూ ఎవాంజలికల్ అవుతాడండి? అండ్ ఇఫ్ he is scholarly, it is his duty to disabuse fundamentalism of its intellectual harakiri by some token. Since a fundamentalist is a true evangelical, he has no right to reason to disown evangelicalism as such. Evangelicalism as a interpretative of the truth of the gospel is historic Christianity and fundamental is its essence. చూసారా చక్కని కొటేషన్ ఇక్కడ. వాట్ ఈజ్ ఎవాంజలికలిజం అంటే, evangelicalism as such, evangelicalism as interpretative of the truth of the gospel is historic Christianity and fundamentalism in its essence. So Packer's defense of historic Christianity in the name of evangelicalism is well done. Packer అనే ఆయన evangelicalism గురించి బాగా చెప్పాడు. But his flight from being called a fundamentalist is certainly ill-advised, and his claim that Macon did not like being called fundamentalist. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఖండిస్తూ ఉన్నారనమాట. ద ఇష్యూ బిట్వీన్ ఎవాంజలిజం అండ్ ఫండమెంటలిజం ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ డాక్ట్రిన్ బట్ ఆఫ్ సెపరేషన్. సెపరేషన్ తెచ్చిపెట్టిందండి. ఎవాంజలిజం అని మీరు చెప్తున్నారు, మరి చాలా మంది నుండి మీరు వేరైపోతున్నారు కదా.
మరి ఎవాంజలిజం అనే పేరు మీద మీరు నాన్ ఎవాంజలికలిజం నుంచి వేరైపోతున్నారు అనే దాని మీద సమస్య అనమాట అండి. Evangelicals who turn down any offer of ecumenical enterprise with liberals and Packer claims they are fundamentalists. ఇక్కడ మరో మాట చూస్తున్నాం చూసారా, ఎక్యూమెనికల్. ఎక్యూమెనికల్ అంటే అర్థం ఏంటంటే అన్ని డినామినేషన్స్ ఒక చోట చేరితే దానిని ఎక్యూమెనికల్ అంటారనమాట అండి. ఎవరి నమ్మకం వాళ్ళదయ్యా, బైబిల్ని ఏ ఇష్టం వచ్చిన నమ్మినా క్రైస్తవులందరూ ఒకే తాటి మీద ఒకే విధంగా ప్రభుత్వం పోరాడడానికో దేనికో ఐక్యత కండి అనేది ఎక్యూమెనికల్ అనమాట అండి. అప్పుడు సిద్ధాంతం గలవాళ్ళు, సిద్ధాంతం లేనివాళ్ళు, అన్ని రకాల మనుషులు కూడా కలిసిపోతారు. దాన్ని ఎక్యూమెనికల్ అంటారు. ఏసీటీసీకి ఒక పేరు ఉంది కదా, ఆంధ్ర క్రిస్టియన్ ఎక్యూమెనికల్ కాలేజ్ అంటే అర్థం ఏంటి? లూథరన్ తాలూకు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. బాప్టిస్ట్ వాళ్ళు 2 రకాల బాప్టిస్టులు ఉన్నారు, సిబిసిఎన్సే బాప్టిస్ట్, అమెరికన్ బాప్టిస్ట్, కెనడియన్ బాప్టిస్ట్. వీళ్ళందరూ కూడా ఒక ఎక్యూమెనికల్గా మనం అందరం కలిసి ఒక కాలేజీ పెట్టుకుందామని వాళ్ళు పెట్టుకున్నారు. డినామినేషనల్ అనమాట. దాన్ని ఎక్యూమెనికల్ కాలేజ్ అంటారు. ఇందులో లిబరల్స్ ఉంటారు, ఎక్యూమెనికల్స్ ఉంటారు, ఎవాంజలికల్స్ ఉంటారు, నాన్ ఎవాంజలికల్స్ కూడా ఉంటారు. యాంటీ ఫండమెంటలిస్ట్ ఎవాంజలికలిజం ఈజ్ ఏ రాదర్ రీసెంట్ డెవలప్మెంట్. ఈ మధ్య మాత్రం వచ్చిందని గ్రంథకర్త చెప్తున్నాడు. ద న్యూ ఎవాంజలికలిజం ఏ ప్రేజ్ కోయిన్డ్ బై డాక్టర్ హెరాల్డ్ ఒకెంగా. హెరాల్డ్ ఒకెంగా అనే ఆయన ఏం చేశాడంటే, ఎవాంజలికలిజం అనేది ఒకటి ఉంది కాబట్టి మేము న్యూ ఎవాంజలికలిజం పెడతామని ఆయన పెట్టారనమాట. కాబట్టి ఇది ఫుల్లర్ థియలాజికల్ సెమినార్లో 1947లో పెట్టారు. ఆ తర్వాత 1957లో అకార్డింగ్ టు ఎ న్యూ రిలీజ్ డాక్టర్ ఒకెంగా క్లెయిమ్ న్యూ ఎవాంజలికలిజం హ్యాస్ స్ట్రాటజీ ఫ్రమ్ వన్ ఆఫ్ సెపరేషన్ టు వన్ ఆఫ్ ఇన్విటేషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనుక దానిలో మార్పులు అనేవి వాళ్ళు చేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి మార్పులు ఉన్నారు. వినిపించట్లేదు సార్. సౌండ్ వస్తలేదు సార్. హలో, ఇప్పుడు ఓకే. వినిపిస్తుందండి? హలో, ఓకే. కాబట్టి ఇక్కడ రకరకాల సిద్ధాంతాలు వారు టైం టు టైం వాళ్ళు చేంజ్ చేసేస్తున్నారు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది, అలాగే న్యూ ఎవాంజలికల్ అసోసియేషన్స్ ఉన్నాయి, వరల్డ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనేవి ఉన్నవి. ఇవన్నీ కూడా మరి WCC వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే దానికి ముందుగా వరల్డ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనేది ఒకటి ఉండేది, స్టూడెంట్స్ ఫెలోషిప్ అని ఒకటి ఉండేది. ఇవన్నీ కూడా బికేమ్ వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్గా మారిపోయాయి. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన చాలా విషయాలు చెప్పారు. అది ఏమిటంటే ముఖ్యమైన విషయము, అన్ఎవాంజలికల్ ఆర్ ఎకనామికల్ ఫోర్సెస్ అనేవి మనలో ఉన్నాయి, కానీ క్రీస్తు ఒక్కడే అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్గా మనం అంగీకరించాలి అనే విషయాన్ని ఆయన ధృవీకరించాడు. I certainly do not believe that Christians seated on the right hand of the Father. I feel the same about ascended into heaven and the same about conceived with the Holy Ghost అనేది బిషప్ ఆఫ్ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి మనుషులు ఏవైతే బిల్లీ గ్రహం గారు లేమెన్స్ యూనిట్ ఆఫ్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో ఆయన ప్రసంగం చేశారు. తర్వాత గ్రేస్ కెథీడ్రల్లో నాబ్ హిల్ కాలిఫోర్నియా అనబడినటువంటి ఆయన రైట్ రెవరెండ్ జేమ్స్ పైక్ అనబడినటువంటి ఆయన బిషప్ ఆఫ్ ద డయాసిస్ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొనౌన్స్ ద బెనిడిక్షన్. అక్కడ మీటింగ్లో బిల్లీ గ్రహం గారు డిసెంబర్ 4వ తేదీ 1960లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఆయన మీటింగ్లో కూడా ఎవాంజలిస్టిక్ క్యాంపెయిన్స్ ప్రపంచ నలుమూలలో ఉన్న వారిని అందరినీ సమావేశపరిచి ఆయన మాట్లాడారు.
అప్పుడు బిషప్ పై కనబడినటువంటి ఆయన ఏమన్నాడంటే, ఐ సర్టన్లీ డు నాట్ బిలీవ్ దట్ క్రైస్ట్ సిట్టెత్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఐ ఫీల్ ద సేమ్ అబౌట్ అసెండెడ్ ఇన్ టు హెవెన్ అండ్ ద సేమ్ అబౌట్ కన్సీవ్డ్ బై ద హోలీ గోస్ట్ అండ్ బోర్న్ ఆఫ్ ది వర్జిన్ మేరీ. చూసారా, రెవరెండ్ పై కనబడిన బిషప్ ఆయన ఇక్కడ మాట మార్చేశాడు. ఆయన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వలో ఉన్నాడనే మాట నేను నమ్మలేను, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు కన్యకకు అనే విషయాన్ని కూడా నమ్మలేని విషయం అని ఆయన అన్నాడు. ఇన్ 1961లో డాక్టర్ బిల్లీ గ్రహం గారు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ మీటింగ్ న్యూఢిల్లీలో ఆయన చక్కగా మరి డాక్టర్ రామ్సే ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ, ఆయన నోటోరియస్ మ్యాన్ గా ప్రసిద్ధ, హూ డిక్లేర్డ్ దట్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మైట్ ప్రాపర్లీ రిసైడ్ ద అపోస్టల్స్ క్రీడ్ ఈవెన్ దో దే హ్యాడ్ నో బిలీఫ్ ఇన్ ద వర్జిన్ బర్త్ ఆర్ ద రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ అని చెప్పాడు ఆయన. మీరు ఆ ప్రమాణిక గ్రంథంలో మీరు యేసు ప్రభు గురించి ప్రామాణిక విషయం అపోస్తల ప్రమాణం చదివేటప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అది చదవండి అని ఓ బిషప్ గారు చెప్పారు. కాబట్టి న్యూఢిల్లీలో ఆర్చ్ బిషప్ ఆల్సో ఈ విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ WCC వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్లో అథిస్ట్ ఆల్సో ఇన్ హెవెన్ అని చెప్పాడు ఒక ఆయన. దేవుని నమ్మలేని వారు అథిస్ట్ అంటారు. ఈ ఎథిస్టులు కూడా ఉన్నారు అని మార్చి 14, 1971లో బిల్లీ గ్రహం గారు చక్కటి చొరకేశారు. ఆయన హైయెస్ట్ ఆనర్ ఆఫ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ లో అక్కడ యూదులు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అవార్డు క్లీవ్లాండ్ ఓహియోలో జరిగింది. కాబట్టి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జెర్సీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద వరల్డ్ బ్రదర్హుడ్ ఆఫ్ రిలీజియన్ అనేది అక్కడ జరిగింది. అందులో ఈ మాటలు బిషప్ గారు చెప్పే మాటలు అక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గమనిస్తున్నాము, ఆఖరి పేజీలో 33 ముగింపులో, ద బైబిల్ స్ట్రాంగ్లీ ఎంజాయిన్ సెపరేషన్ ఫ్రమ్ సిన్ అండ్ అపోస్టసీ. చూసారా, దేవుని వాక్య ప్రకారం ఏదైతే జరగదో దాని నుండి తొలగిపోవాలి అని బైబిల్ చక్కగా చెప్తుంది. దాని నుండి తొలగిపోండి అని. టు అవాయిడ్ దెమ్ దట్ కాజ్ డివిజన్స్ అండ్ offenses contrary to the truth of the gospel was Paul's admonition to the Christians at Rome. రోమా 16:17లో దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన వారి నుండి మీరు తొలగిపోండి అని రాయబడింది. అపోస్తలుడు యోహాను కూడా అంటున్నాడు, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యూ and does not bring the doctrine, do not receive him into your house nor greet him, for he who greets him shares in his evil deeds అని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం తీసుకొని రావాలి, వాక్య సిద్ధాంతం వారిలో ఉండాలి. వాక్యాన్ని వ్యతిరేకమైన విషయాలు మాట్లాడితే మీరు తీసుకురావు. దెర్ ఇస్ నో రూమ్ హియర్ ఫర్ ఎనీ ఇన్ఫిల్ట్రేషన్ టెక్నిక్. చొరబాటు, తప్పుడు సిద్ధాంతాలు, చొరబాటు, ఇన్ఫిల్ట్రేషన్ టెక్నిక్ ఉండకూడదు. ఆర్ వి వైజర్ దెన్ గాడ్? God has made no provision for any alliance between truth and error. Kabatti, it is possible for God to fully bless and use his children who are in compromise or complicity with evil. ఇప్పుడు నేను చెప్పే వాటికి ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు అడగండి, ప్రశ్నలు ఏవైనా మీకుంటే, ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. Any question, please? Hello? హలో, ఏమైనా డౌట్ ఉందా మీకు? చెప్పండి. హలో. No sir, no doubt. నో డౌటా? ఓకే, వీఆర్ గోయింగ్ అహెడ్. రెండవది ఇక్కడ సెక్షన్ 2లో రెండవది, కోఆపరేషన్ వితౌట్ కాంప్రమైజ్. ఇప్పుడు క్రైస్తవులందరూ ఒక బ్యానర్ మీద ఉండండి, ప్రభుత్వం మాకు హాని చేస్తుందండి అని చెప్పేటప్పుడు అన్ని డినామినేషన్లు ఏకమైపోతాయి కదండి. అది ఎందుకు అంటే కోఆపరేషన్ వితౌట్ కాంప్రమైజ్. నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే. నేను యేసు వాక్యం నిజమైనదిగా నమ్ముతున్నాను కాబట్టి నిజమైన విషయమే నమ్ముతున్నాను. కానీ మొత్తం క్రీస్తు తప్పుడు సిద్ధాంతాలు నమ్మినా, మంచి సిద్ధాంతం నేను నమ్మినా, అందరికీ హాని కలిగించే విషయం ఏదైనా ఉంటే క్రైస్తవులారా ఏకం కండి అనడానికి ఏం చేస్తాం? కోఆపరేషన్ వితౌట్ కాంప్రమైజ్ అనే హెడ్డింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి అర్ధ శతాబ్దము అనగా 50 సంవత్సరాల విధానాల్లో మనం చూస్తే
ఇక్కడ ఎవాంజలికలిజం ఈజ్ మేడ్ ది స్కేప్ గోట్ ఫర్ disobeying the commandments of God in holding fellowship with unbelief and practicing the unequal yoke forbidden by scriptures. మీకు తెలుసు కదా, కొన్ని రకాలైన డినామినేషన్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇతరులతో కలవనివ్వరండి. ఎందుకు కలవనివ్వరు అంటే, మీరు ఆ సంఘానికి వెళ్తే ఆ తప్పుడు బోధలన్నీ మీలోకి వచ్చేస్తాయి, ఇతర సంఘాలకు వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు. భక్త్ సింగ్ గారు కూడా అలాంటి వాటిలో ప్రథముడు ఆయన. మీరు ఇతర సంఘాలకు వెళ్ళారు అనుకోండి, ఆ బోధలన్నీ మీకు వచ్చేస్తాయి, కాబట్టి తప్పుడు బోధలు వద్దు అని చెప్పడానికి వాళ్ళు ఇతర సంఘాల దగ్గర కలవనివ్వరు. అలాగే చాలా మంది కూడా మరి తప్పుడు బోధలు, బలహీనమైన వాళ్ళు బైబిల్ వాక్యాన్ని ట్విస్ట్ చేసి మంచి కథల రూపంలో చెప్తే అదే సత్యమని నమ్మేస్తారు. ప్రాక్టీసింగ్ ది అన్ఈక్వల్ యోక్ అన్ఫర్బిడెన్ బై స్క్రిప్చర్స్. These Christians have devised their own concept and a definition of evangelicalism which find no scriptural basis whatsoever. They somehow think that evangelicalism is only to subscribe to some historic statement of faith. వీళ్ళు ఎవాంజలిజం అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవాంజలిజం అనేవాళ్ళు మన సువార్త పాటించాలిరా బాబు, రక్షకుడు అని చెప్పాలి అని చెప్తారు. మరి అవతల వాళ్ళు రక్షణ పొందేటప్పుడు ఏ బాప్తిస్మం ఇస్తారు? చిలకరింపిస్తారా, లేకపోతే ముంచే బాప్తిస్మం ఇస్తారా? రక్షణ సిద్ధాంతం అంటే ఏం చెప్తారు? వారికి ఒక సిద్ధాంతం అనేది సంపూర్ణంగా తెలియకపోతే, కాబట్టి వాక్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. దే మైట్ ఈవెన్ ప్రీచ్ హిస్టారిక్ క్రిస్టియానిటీ. I think most of them certainly do, but the fact that evangelicalism is not only a matter of faith but also of fellowship is conveniently forgotten. ఫెలోషిప్ అనేది, ఎవాంజలిజం అనేది ఏంటంటే సహవాసం కూడా ఉండాలి. ఈనాడు ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం అనేది కుటుంబ సహవాసం సరిపోతుంది, కానీ క్రైస్తవ బిడ్డలందరూ ఒక చోట కలిసి ప్రార్థన చేయడం అనేది మరి చాలా అవసరం అన్నమాట. వాళ్ళందరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం చాలా ముఖ్యమైనది. వాట్ ఫెలోషిప్ కుడ్ దేర్ బిట్వీన్ దోస్ హూ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ హూ పర్వర్ట్ ఇట్. వాక్యాన్ని వినేవాళ్ళకి వినని వారికి తేడా ఏముంది? కాబట్టి యేసుప్రభు చెప్పారు, మీరు ఒకరినొకరు ప్రేమ గలవారైతే ఇతరులు నా శిష్యులని తెలుసుకుంటారు అని. హౌ కుడ్ అన్ ఎవాంజలికల్ హూ బిలీవ్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ అండ్ సేవియర్ కోఆపరేట్ ఇన్ ప్రీచింగ్ గాస్పల్ విత్ ఏ లిబరల్ హూ డస్ నాట్ బిలీవ్ ద సేమ్ థింగ్? యేసుప్రభు రక్షకుడు దేవుడని నమ్మేవాడు ఒకరుంటారు. రక్షణ అనేది కేవలం యేసు రక్తం వల్లనే కాదయ్యా, లిబరలిజం అనేది ఒక సిద్ధాంతం ఉంది, దాని ద్వారా కూడా రక్షణ ఉంది అని నమ్మేవాడు, యేసు రక్తం వల్లనే రక్షణ అని నమ్మేవాడు, ఇద్దరు ఒకటేనా? మరి వీళ్ళిద్దరు సువార్త అంటే సువార్త, కానీ ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈయన చెప్పే సువార్త వేరుగా ఉంటుంది, ఆయన చెప్పే. వీళ్ళిద్దరు అలా కలిసి ఉంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవాంజలికల్స్ విత్ గుడ్ కాన్సైన్స్ to be part or serve the cause of apostate ecumenical movement? But it is a tragic situation today that those who are in high places in the ecumenical movement or institution linked with the ecumenical movement are masquerading as evangelical leaders. Could this be that Dr. Okenga infiltration technique is backfiring and that evangelicals are not aware of it? Or shall we say that evangelicals have willy-nilly accepted it? ఎవయాంజలికల్ అని పేరు పెట్టుకొని ఎవాంజలికల్కి తగ్గట్టుగా దేవుని వాక్యాన్ని ప్రిటెండ్ టు బి సమ్వన్ లైక్ మిస్క్వాడరింగ్ అనమాట. మిస్క్వాడరింగ్ అంటే ఏంటి? ప్రిటెండింగ్ టు బి సమ్ వన్ లైక్, ఇంకొకటిలాగా నటించడం అనమాట అండి. సిచ్యువేషన్ ఇన్ ఇండియా, ఒక ఫెలోషిప్ ఉంది మీకు తెలుసా, ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా. ఇట్స్ like its counterpart National Association of Evangelicals in the USA has assumed a position of neutrality in its attitude toward the ecumenical movement. మేము అందరితో కలవండి, మాది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎవాంజలికల్స్తో ఉన్నటువంటి ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, మేము ఏదైనా కొన్ని విషయాల్లో కలుస్తాం కానీ అన్ని విషయాల్లో కలము. మైట్ ఇట్ నాట్ బి సెడ్ by the same token that the EFI, Evangelical Fellowship India, is also neutral in its attitude toward the biblical conjunction of separation from apostasy. వాక్యాన్ని తృణీకరించే వారితో సహవాసం చేయడం అనేది, మరి ఈ యొక్క కంజంక్షన్ అనేది, ఈ సెపరేషన్ అనేది, ఈ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం అనేది అవసరమా?
వాక్యాన్ని నమ్మని వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసు ప్రభు కన్యగర్భాన్ని పుట్టాడని నమ్మని వారు యేసు రక్తాన్ని గురించి బోధిస్తున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేవలేదయ్యా అని నమ్మేవాళ్ళు వచ్చి యేసు రక్తం వల్ల రక్షణని బోధిస్తున్నారు. The word of God is not neutral on the matter of ecumenical movement. The ecumenical movement is nothing but Babylon the Great. In the making, the God's people are admonished, come out of her. చూసారండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మహాబబిలోనులో నుండి బయటికి రండి. దాన్నే బాబిలోన్ ద గ్రేట్, మహాబబులోన్ అని ఒకటి ఉంది ప్రకటన గ్రంథంలో. దాని క్రియల్లో పాలివారై ఉండకండి, దాని పాపములో పాలివారై ఉండకండి, దాని నుండి బయటికి రండి అని చెప్పబడింది. కమ్ అవుట్ దట్ యు బి పార్టేకర్స్ ఆఫ్ హర్ సిన్స్, దాని పాపాల్లో మీరు పాలివారై ఉండకండి. అండ్ ఈ రిసీవ్డ్ నాట్ ఆఫ్ హర్ ప్లేగ్స్, దానికి వచ్చే తెగుళ్ళలో మీరు పాలివారై ఉండకండి. ది ప్రాపర్టిక్ వాయిస్ ఆఫ్ ట్రూ ఎవాంజలికల్ ఈజ్ మ్యూటెడ్ బై దిస్ కాంప్రమైజ్ ఆర్ కాంప్లిసిటీ విత్ ఎర్రర్. కాబట్టి ఎవాంజలికలిజం అనేది సైలెంట్ అయిపోయింది, అందరితో కలిసిపోతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా వారు బోధించడం లేదు. బోధించే వారితో వారు ఏకమైపోతున్నారు, కానీ సిద్ధాంతపరంగా క్రీస్తు రక్షణ గూర్చిన విషయాలు వారు మరుగు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అండ్ ఎవాంజలిజం ఇన్ లూసేన్ అనేది చాలా పెద్ద హిస్టారికల్ ఎవాంజలికలిజం జరిగింది. అక్కడ బెర్లిన్లో జరిగినటువంటి మీటింగ్లో ఏమైతే ఎక్యూమెనికల్ మూవ్మెంట్ గురించి చెప్పబడిందో, అది వుడ్ టు గాడ్ దట్ ఎవాంజలికలిజం హ్యాడ్ బీన్ ట్రూ టు ఇట్ సెల్ఫ్. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ కన్ఫ్యూజన్. చాలా గందరగోళమైనటువంటి కాలం లోకంలో పరిస్థితులు. దెర్ ఈస్ ఎ గ్రేట్ టెంప్టేషన్ టు కాంప్రమైజ్. ద లార్డ్స్ పీపుల్ నీడ్ టు బి వార్న్డ్ అగైన్స్ ది డేంజర్స్ ఆఫ్ ఫాల్స్ ఎవాంజలికలిజం. పేరు మాత్రం ఎవాంజలికలిజం, కానీ సువార్త అండి అంటారు, కానీ సువార్తకు తగినటువంటి రీతిగా వారి సిద్ధాంతాలు ఉండవు. కాబట్టి సువార్తకి వెళ్దామంటే మీరు జాయిన్ అయిపోవచ్చు కదా, కానీ వారు నమ్మే సిద్ధాంతం వేరుగా ఉంటుంది. ఇప్పుడు లుసేన్ ఎవాంజలికలిజం అట్ క్రాస్ రోడ్లో ఉండేవాడు ఏ రోడ్లో వెళ్ళాలి, 4 రహదారులు ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఒక ప్రమాదకరమైన విషయం అనమాట. ది 10-day ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ వరల్డ్ ఎవాంజలైజేషన్ అనేది 2400 మంది ప్రొటెస్టెంట్ ఎవాంజలికల్ లీడర్స్ ఫ్రమ్ 150 కంట్రీస్ టు వర్షిప్, ప్రే అండ్ ప్లాన్ టుగెదర్ ఫర్ వరల్డ్ ఎవాంజలైజేషన్ కొరకు ప్రార్థన చేద్దామని 2400 మంది ఒక స్థలంలో 150 దేశాల నుంచి వచ్చారు. రిప్రజెంటేషన్ ఫ్రమ్ సో కాల్డ్ థర్డ్ వరల్డ్, ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా, వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే evangelically responsible Christianity emerging out of the erstwhile mission field and looking at it from a purely theological viewpoint, no one needs entertain any doubt as to the evangelical motivation behind the whole enterprise. The Lucerne Covenant, signed by 1,900 people, including some wives and observers. What is particularly noteworthy is the declaration on the Bible in which the covenant has sternly repudiated the neo-orthodox notion of extra-biblical revelation of the Word of God. Extra-biblical revelation. బైబిలుకు అతీతమైనటువంటి ప్రత్యక్షత అనే విషయం మీద సంతకం పెట్టారండి. On salvation, the covenant has maintained the uniqueness of Jesus Christ, that Christ is the only mediator between God and man, and has rejected every kind of syncretism and dialogue which implies that Christ speaks equally through all religions and ideologies. This is scrupulously biblical. చూసారా, సింక్రెటిజం అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మానవునికి మధ్యవర్తి. On salvation, the covenant has maintained the uniqueness of Jesus Christ, that Christ is the only mediator between God and man, and has rejected every kind of syncretism and dialogue, which implies that Christ speaks equally through all religions and ideologies. It is scrupulously biblical. ఇక్కడ లుసేన్ అనే దాంట్లో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, వారి సిద్ధాంత పరంగా ఒక విషయం బాగుంది కదండి, యేసు ప్రభు దేవునికి మానవునికి మధ్యవర్తి. డిక్లరేషన్ ఆన్ ద బైబిల్ వాళ్ళు ఖండించారు.
ఈ కవనెంట్ అనేవాళ్ళు ఏం ఖండించారో తెలుసండి? రక్షణను గూర్చి uniqueness of Jesus Christ, that Christ is the only mediator between God and man and has rejected every kind of syncretism and dialogue, which implies that Christ speaks equally thorough all religions and ideologies. దేవుడు యేసు ప్రభు అన్ని మతాల్లో నుండి ఐడియాలజీస్లో నుండి ఆయన మాట్లాడతాడా? ఈ విషయాన్ని అక్కడ విషయం, యేసు ప్రభు దేవునికి మానవునికి మధ్యవర్తి. సింక్రటిజం అనేది ఉండకూడదు. సింక్రటిజం అంటే ఏంటి తెలుసండి? అన్ని మతాలు ఒకటే అనేది ఖండించబడింది. బట్ ద స్కోర్ ఇన్ లుసోనా ఈజ్ నాట్ సింప్లీ థియలాజికల్. థియలాజికల్లీ ద కాంగ్రెస్ కమ్ అవుట్ క్వైట్ ఎవాంజలికల్. ఈ యొక్క సభ, కాంగ్రెస్ అంటే సభ అనమాట అండి. బట్ ఎవాంజలికల్ ఈజ్ నాట్ మియర్లీ అన్ అకాడమిక్ ఆర్ థియలాజికల్ పొజిషన్. Evangelicalism of the Bible short calls for a positive and practical disengagement from everything unevangelical. Unfortunately, there was no trend in this direction at Lucena. The trend was in the opposition direction, in the direction of compromise and coexistence with liberals. The Congress was evangelical for itself and has recognized the need for oneness of biblical faith for cooperation in evangelistic activity. సిద్ధాంతం ఒకటి బాగుంది కదా, యేసు ప్రభు దేవునికి మానవునికి మధ్యవర్తి, ఆయన సింక్రటిజం అన్ని మతాలు ఒకటి, అందరు డైలాగ్స్లో ప్రభు మాట్లాడతాడు అనేది కాదు అనేది బాగుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. ద లుసైన్ కవెనెంట్ సౌండ్స్ నో వార్నింగ్ ఎక్స్ప్రెషన్, నో ఇన్హిబిషన్ concerning the danger of fellowshipping with people belonging to organizations holding unbiblical truth. లుసైనా మీటింగ్ చక్కగా ఉంది, కానీ చాలా మంది ఈ సిద్ధాంతాన్ని అనుసరించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహం did openly recognize that the World Council of Churches headquarters in Geneva, just about 30 miles away, had moved away from Orthodox ties and expressed hope that Lucena would get the World Council to re-evaluate its theological position. దైవ సిద్ధాంతం అనేది ఎలాగ క్రమబద్ధీకరించాలి అనే దాన్ని ఈ యొక్క ప్రపంచ క్రైస్తవ సమాఖ్య, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది దాన్ని థియలాజికల్గా ఓ పొజిషన్లోకి తీసుకొస్తుంది అని బిల్లీ గ్రహం చెప్పారు. కాబట్టి మరి టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ టు కీప్ అవే ఫ్రమ్ అపోస్టేట్స్, దేవుని వాక్యాన్ని తృణీకరించేవారిని, యథార్థంగా అంగీకరించేవారి నుండి దూరం అయిపోవాలా. వాట్ ద లిబరల్స్ నీడ్ ఈజ్ రీజనరేషన్, నాట్ రీఎవాల్యుయేషన్ ఆఫ్ థియలాజికల్ పొజిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ద అపోస్టేట్ ఎక్యూమెనికల్ మూవ్మెంట్ and warning Christians to come out of it, Graham attitude to the World Council has been of the conciliation, even of warm friendship. ఈ యొక్క డైలీ లుసైన్ కాంగ్రెస్ లో పబ్లిష్ చేయబడినటువంటి కోట్ ఏమిటంటే, డాక్టర్ గ్రహం వాజ్ సేయింగ్, వీ హ్యావ్ హ్యాడ్ ఓన్లీ ద వార్మెస్ట్ రిలేషన్స్ విత్ ద వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. ఇట్ ఈస్ అపీలింగ్ టు see how well meaning evangelical could so blindly, rather so deliberately temporize with such a mongrel union as the World Council. కాబట్టి ఎవాంజలికల్ కౌన్సిల్ వారు ఏ విధంగా ఈ యొక్క మరి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్తో కలిసి ఉంటారు. ఇట్ ఈస్ నో సీక్రెట్ బై లీడింగ్ కమ్యూనిస్ట్ ఎక్లీసియాస్టిక్స్ అండ్ ర్యాంక్ లిబరల్స్, దీస్ లిబరల్స్ ఆర్ ఇన్ఫిడెల్స్. చూసారా, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో దేవుడంటే నమ్మకం లేనటువంటి ఎథిస్టులు అనబడిన వారు ఉన్నారు, కమ్యూనిస్టులు వాళ్ళు ఉన్నారు. వరల్డ్ కౌన్సిల్ ఈజ్ నాట్ దేర్ గోల్. వాట్ ఈస్ దేర్ గోల్? బిబ్లికల్ ఫెయిత్ అనేది దే టేక్ డౌన్ వాట్ ఈస్ ఫండమెంటల్ టు బిబ్లికల్ ఫెయిత్ అనే దాన్ని పక్కకు త్రోసివేసి, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేవి ఎక్యూమెనికల్ చర్చెస్. దే హ్యావ్ పెర్సిస్ట్లీ క్వశ్చన్డ్ వెదర్ క్రిస్టియన్స్ హ్యావ్ ది రైట్ టు డిస్టర్బ్ ది హానెస్ట్ ఫెయిత్ ఆఫ్ బుద్ధిస్ట్, ఏ హిందూ, ముస్లిం ఆర్ ఎనీ అదర్. Then it is anything short of an open defiance of God's word when evangelic warns of these enemies of gospel of Christ. సువార్తకు శత్రువులుగా ఉన్నవారు ఎవరు అనే విషయం గురించి వారు ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే విషయాన్ని అక్కడ మీటింగ్లో మాట్లాడారు. అయితే డాక్టర్ గ్రహం ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ సెడ్ దట్ దిస్ వాజ్ a possibility in the distant future in its Geneva liberal did not have the
మెసేజ్ ఆఫ్ లుసేన్. జెనీవాలో ఈ లిబరల్స్ అనేవాళ్ళు లుసేనాలో ఏ విధంగా యేసు ప్రభు దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నాడు, సంక్రటిజం మనకు ఉండకూడదు, అన్ని గ్రంథాల్లో ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన దేవునికి సంబంధించిన సత్యాలు కావు అని మాట్లాడారో దానిని జెనీవా లిబరల్స్ అనేవాళ్ళు అంగీకరిస్తారా అనేది ఒక విషయం. 45వ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫండమెంటల్ చర్చెస్ ఆఫ్ అమెరికా అనేది స్క్రోన్ లేక్ న్యూయార్క్లో జూన్ 22 నుంచి 28, 1974లో వారు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. They affirms our opposition to unholy alliance characterized by the coming International Congress of World Evangelization meeting in Lucerne, Switzerland లో జూలై 16 నుంచి 25 వరకు జరిగే మీటింగ్లో 74లో ధృవీకరించవచ్చు అని వారు అన్నారన్నమాట. కాబట్టి ఏదేమైనా ప్రకటన గ్రంథం 18:4లో కమ్ అవుట్ ఆఫ్ హర్ అనగా మహాబబులోనులో నుండి బయటికి రండి. కమ్ అవుట్ ఆఫ్ హర్ మై పీపుల్ దట్ యు బీ నాట్ పార్టేకర్స్. ఆ మహాబబులోను చేసే పాపాల్లో మీరు పాలివారై ఉండకండి. ఆఫ్ హర్ సిన్స్, మహాబబులోను ఆమె పాపంలో పాలివారై ఉండకండి. దట్ యు రిసీవ్ నాట్ ఆఫ్ హర్ ప్లేగ్స్, ఆమెకు వచ్చే తెగుల్లోనూ మీరు ఎవరు పాలివారై ఉండకండి అని చెప్పేది ముఖ్యమైన విషయంగా ఈ సెక్షన్లో, ఈ 3వ సెక్షన్ రెవల్యూషన్ 18:4లో ముగించారు. చెప్పండి, ఇప్పుడు ప్రశ్న ఏమిటి చెప్పండి. మనం ఇంకో దానికి వెళ్ళటానికి టైం 8 అవుతుంది కదా, కాబట్టి అడగండి చెప్తా కార్యక్రమంలో చెప్పండి. ఎనీ డౌట్? హలో చెప్పండి. కాబట్టి లుసేన్ ఎవాంజలిజం ఎట్ క్రాస్ రోడ్స్, లుసేన్లో వారు మాట్లాడుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అండ్ హ్యాస్ రిజెక్టెడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సింక్రటిజం. చెప్పండి. సరే, ఇక్కడ 4వ విషయం చాప్టర్ సెక్షన్లో 4లో మనం చూస్తే ఫైటింగ్ ద ఫండమెంటలిస్ట్ అండ్ ఎర్రింగ్ ఎవాంజలికల్స్ అనేది పూర్తిగా చెప్పుకోవడానికి మనకు టైము 8 దగ్గర పడుతుంది కనుక ఇంతవరకు చెప్పే విషయాల్లో ఈ సెక్షన్ 1లో 2లో 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏమిటంటే దేవుని వాక్యము తప్పు లేనటువంటిది. రెండవది బ్యాటిల్ ఫర్ ద బైబిల్ అనే పుస్తకాన్ని గ్రంథకర్త గారు ఆయన రాశారు, అందులో సత్యాన్ని వివరించారు గనుక అందువలన మనకి తెలిసిన విషయం ఏమిటంటే బ్యాటిల్ ఫర్ ద బైబిల్ అనేది ఆయన డాక్టర్ హెరాల్డ్ లిండ్సెల్ అనే ఆయన చెప్పినటువంటి సత్యాన్ని అందులో ఎవాంజలికల్స్ అని పేరు చెప్పుకున్న వాళ్ళకి పెద్ద దెబ్బ అన్నమాట. సువార్తికులు అని చెప్పుకుంటే సరిపోద్దా, దేవుని వాక్య సిద్ధాంతం కావాలి అన్నారు. తర్వాత లివింగ్ బైబిల్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ లివింగ్ బైబిల్ అనే మాట ఆ ట్రాన్స్లేషన్ అనేది సరిగ్గా లేదు కాబట్టి లివింగ్ బైబిల్ అనే మాట అక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పబడింది. ఇన్కరెక్ట్ నేమ్, దట్ ఈస్ మిస్నోమర్. తర్వాత వెర్షన్ చెప్పండి. ఒరిజినల్ బైబిల్ కి ఫస్ట్ ట్రాన్స్లేషన్ అయింది ఏ వర్షన్ సార్? ఇది ఫస్ట్ బైబిల్లో మనం చూస్తే ఒరిజినల్ బైబిల్, హీబ్రూ బైబిల్, హీబ్రూ, అరమిక్, గ్రీక్ అనే 3 భాషల్లో ఒరిజినల్ బైబిల్ ఉందండి. అవునండి. దీనిని కింగ్ జేమ్స్ వెర్షన్ అనే ఆ బైబిల్ ని తర్జుమా చేశారండి. తర్వాత ఇదే దగ్గరగా ఉంది అమ్మా. అమ్మా ఎన్ని బైబిల్ ముందు అవును, ఇది రాకమునుపు ఒక బైబిల్ ఉంది కానీ అన్ని ట్రాన్స్లేషన్స్ కి ముందు వచ్చే కరెక్ట్ గా ఉండే ట్రాన్స్లేషన్ బైబిల్ ఏమిటంటే కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ఓల్డ్ బైబిల్, ఒరిజినల్ బైబిల్ కి దగ్గరగా ఉంది అనేది ముఖ్యమైన విషయం అమ్మా. అయితే సార్ ఒక్క నిమిషం సార్, మాది ఇప్పటి వరకు మేము బయట విన్నది ఎన్ఐవి కరెక్ట్ అని, అయితే మన కాలేజ్ త్రూ అయితే కేజీవి అంటా ఉన్నారు. మరి ఇది దీని గురించి మాకు క్లారిటీ కొంచెం కావాలి సార్. అలాగే ఒకసారి మీకు గుర్తుందో లేదో మన డైరెక్టర్ బిల్లీ జడ్సన్ గారు ఎన్ఐవి బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అనే విషయం నెట్ నుంచి కరెక్షన్ చేసి మనకి ఇచ్చారు.
బుక్ ఇచ్చారు సార్, ఒమిషన్ సార్. ఒమిషన్స్ అన్నటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను. అది ఏంటంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్ కి దగ్గరగా ఉండే బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ అండి. దానితో కంపేర్ చేస్తే చాలా మాటలు ఒమిట్ చేయబడ్డాయి ఎన్ఐవి బైబిల్. ఎన్ఐవి ఎందుకు వాడతారంటే ఈజీ ఇంగ్లీష్ కోసం వాడుతూ ఉంటారన్నమాట అండి. దాని బదులు ఎన్కేజేవి వాడుకున్నా పర్వాలేదు. కాబట్టి ఆ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ దగ్గరగా ఉండే బైబిల్ ఒక్కటే, అది ఆథరైజ్డ్ వర్షన్ అంటాము, కింగ్ జేమ్స్ బైబిల్. అది అన్నిటికంటే ముందు వచ్చిన బైబిల్ కాదు, దానికంటే ముందు బైబిల్ కూడా ఉంది. కానీ ఎన్ఐవి కంటే ముఖ్యమైనది ఏంటంటే కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇంకేంటి ప్రశ్న? సార్, మహాబబులోన్ నుండి బయటికి రండి, కమ్అట్ ఫ్రమ్ దట్ మహాబబులోన్ అన్నప్పుడు ఈ అది సంగమునికి వర్తిస్తుందా లేకుంటే మొదటి నుంచి ఉందంటారా? అది కాను ప్రతి ఒక్కరికి అన్నమాట. కేవలము ఏంటంటే ఒక ఉదాహరణకు మాత్రమే వాడబడిందమ్మా. మహాబబులోన్ అనేది ఒక భయంకరమైనటువంటి ఒక అంత్యకాలంలో ఉన్నటువంటి భయంకరమైన దేశం అన్నమాట అండి. విగ్రహారాధనతోనూ, వ్యభిచారం అంటే విగ్రహారాధన అనమాట అండి. కాబట్టి ఇటువంటితో దానితో మొత్తైపోయినటువంటి దేశం గనుక దానిలో నుండి బయటికి రండి, దాని తెగుళ్ళలో పాలివారు కాకండి అనే మాట ఎందుకు వాడారు అంటే, మనము దేవుని వాక్యాన్ని సరిగ్గా తెలియలేని వారితో మనం ఉన్నట్టయితే మన వాక్యానికి ప్రతిదానికి ఎదురు తిరుగుతారనమాట. వాళ్ళు మనం చెప్పేది వేరుగా ఉంటుంది, వారు చెప్పేది వారిగా ఉంటుంది. కాబట్టి వాక్యానుసారం కాని వారితో మనం సహవాసం చేస్తే కష్టం గనుక మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము మన విశ్వాసంలో ఉండాలి. వారి చేసే క్రియల చొప్పున, వారి చెప్పే బోధ చొప్పున మనం ఉండకూడదు అని అర్థం అన్నమాట అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అదమ్మా. సరే, మరి ప్రార్థన చేసుకుందామా? మరి బిఫోర్ ప్రేయర్, అయ్యా, ఇవాళ చాలా నిగూఢమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి సత్యాలు చాలా మన స్టూడెంట్స్ దే ఎక్స్ప్రెస్, ఈవెన్ మేరీ గారు కానీ ప్రవీణ్ గారు కానీ, వీఆర్ వెరీ హ్యాపీ. సో బిఫోర్ క్లోజింగ్ యూ కెన్ సీ గౌరవ్ గారు ఆల్సో, కొంతమంది ఏమంటున్నారంటే, హౌ కెన్ ఐ సెండ్ అవర్ ఫీజెస్ త్రూ గూగుల్ అకౌంట్ అని అడుగుతా ఉన్నారు. బీడీ స్టూడెంట్స్ చెప్పాను, సో వాళ్ళంతా కూడా చాలా మూవ్ అయ్యారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీ ప్రేయర్స్ మాత్రమే కాకుండా మీ ఫీజులు కూడా ఎంతో అవసరం. దీనివల్ల మీరు దేవుని ప్రేమించిన వారు మాత్రమే కాకుండా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు ఇది కూడా సిద్ధాంతమే. ఆయన క్రియలను కూడా, ఆయన కూడా మనం కాయవలసి ఉన్నది, మనము సేవను మేపవలసి ఉన్నది. అదే మరి యేసు ప్రభు వారు మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి పేతురుతో చెప్తాడు కదా. అలాగనే మనం కూడా సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మీ ఫీజులు మీరు తప్పకుండా మీరు పే చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రొఫెసర్లు కూడా మరి మనకి వేరే ఆధారం ఏమి లేదు కదా, దేవుడు ఆధారం. మీరు దేవుని ప్రజలు, దేవుని సేవను, మీరు దేవుని ప్రేమించేస్తే దేవుని సేవను ప్రేమిస్తారు. కాబట్టి ఎవరు అరియర్స్ ఏమి లేకుండా మరి మీ అకౌంట్స్ మరి బీడీ వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎంటీహెచ్ వాళ్ళు కూడా మరి త్వరలో మరి ఈ యొక్క డ్యూస్ అన్ని కూడా పే చేయాలని మనం చేస్తుంటున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ బ్రదర్ జేకబ్ గారు టు క్లోజ్ విత్ ప్రేయర్. అయ్య గారు, డానియల్ సార్, మీరు ఏమైనా చెప్తారా స్టూడెంట్స్ తో రిగార్డింగ్ ఫీజులు? ఏమి లేదు, ఫీజులు కట్టకపోతే మరి బోధించే వారికి కూడా ఆకలే కదా. అది గాడ్ బ్లెస్ యూ. మన వాళ్ళు మంచి వాళ్ళు, తప్పకుండా పంపిస్తారు సార్. Yes sir. So is Jacob is there? Okay, Jacob is not there. రూతమ్మ మేడం గారు అంటున్నారు, రూతమ్మ చేయాలని. అయ్య గారు ఉన్నాను నేను. ఓకే ఓకే గారు, క్లోజ్ విత్ ప్రేయర్. ప్రొఫెసర్ గారి కొరకు చేయండి, మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా చేయండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జూమ్ మీడియాను దేవుడు రాబోయే దినాల్లో గొప్పగా వాడబడాలని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువుకి ఎక్కువగా సమీపంగా ఉండటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపగా భావిస్తూ ఆయన సన్నిధానంలో ఈ విధంగా మనం కనిపెట్టడం, ఆయన శక్తిని సమకూర్చుకునే సమయంగా ఉండేలాగా ప్రార్థన చేయండి. బ్రదర్ జేకబ్ గారు.
ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ బంగారు పదల స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు రెక్కల చాటున భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి నాయన ఈ సాయంకాల సమయంలో మేమందరం నాయన జూమ్ ద్వారా కలుసుకొని ఆయన నీ మాటలు ఆయన వినటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకే స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ప్రపంచమంతా కూడా నాయన లాక్డౌన్ లో ఉంటుండగా నాయన మమ్మల్ని అయితే నాయన నీ ఉచితమైన కృప ద్వారా భద్రపరుస్తూ పోషిస్తూ నాయన మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకు మీకే స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినారీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన జయశేఖర్ రాయ్ గారి కొరకు, మేడం గారి కొరకు, బిల్ జడ్సన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన బైబిల్ కాలేజీ నేను లాక్డౌన్ సమయంలో కూడా నడిపించడానికి మీరు వారికి ఇచ్చిన జ్ఞానం కొరకు మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ప్రొఫెసర్స్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్క ప్రొఫెసర్ గారిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఈ లాక్డౌన్ సమయంలో కూడా నాయన మీరు మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ పోషిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన నీ అందు విశ్వాసం భయభక్తులు కలిగి ఆయన నేను భారం కలిగి ఆయన ప్రార్థించే వారిగా ఉండటం సహాయం దయచేయమని నడుస్తున్నాం తండ్రి. ఈ లాక్డౌన్ ఆయన మీ చిత్తం ఉంటే నాయన త్వరలో నాయన దీన్ని ఎత్తివేయడానికి సహాయం దయచేయమని నడుస్తున్నాం తండ్రి. కరోనా వైరస్ నాయన ప్రపంచ దేశాలు మా దేశంలో ఉంటుండగా నాయన నువ్వు మాట మాత్రం చదివించినట్లయితే నాయన ఈ కరోనా వైరస్ నుండి మాకు విడుదల జరుగుతుంది తండ్రి. మేమందరం కూడా తిరిగి మళ్ళీ కలుసుకునేంత వరకు కూడా మీరే మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరచమని, అదేవిధంగా నాయన బీడీ, బీటీహెచ్, ఎంటీహెచ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా నాయన ఈ జూమ్ ద్వారా నాయన కలుసుకునడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నాయన ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏవైతున్నాయో నాయన జూమ్ కానీ స్కైప్ కానీ వీటి ద్వారా అందరూ నాయన విశ్వాసులు కలుసుకొని నేను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకే స్తోత్రాలు వందనాలు తెలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నా ప్రభు నా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you. Tomorrow we have a Greek. Don't miss the class. Okay, sir. గారు హల్లెలూయా. అందరూ వందనాలు. హల్లెలూయా. Praise the Lord.